premium triplex villas at Bachpalli, APR Projects. ఎన్నికలకు ముందు మీరు ఏదైతే చెప్పారో గెలుస్తున్నా 50,000 పైన మెజార్టీ వస్తుంది రాసుకోండి. నా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయబోతున్నా మేము ఇంత మెజార్టీ వస్తుందని ముందు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, మేము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్. మరి రాజమండ్రిలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, ఆదిరెడ్డి వాసు గారి యొక్క రాజ్యాంగం నడుస్తుందా? మొత్తం ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన చూపంతా ఇసుక మీద మద్యం పైనే ఉంది. వాస్తవం. రాజమండ్రిలో వ్యభిచార కేంద్రాలు ఎక్కువైపోయాయి. ఆదిరెడ్డి వాసు గారికి క్యాబినెట్ చోటు ఉంటుందని అందరూ అనుకున్నారనమాట. ఆయన కుటుంబమే ఒక శాపము. భరత్ గారి మీద కొంత కక్ష సాధింపు. ఇప్పుడు ఎలాగైనా మార్గాన్ భరత్రామ్ గారిని కూడా జైలుకు పంపించాలని ఆదిరెడ్డి వాసు గారు కంకణం కట్టుకున్నారు. మీరు వైసీపీకి వ్యతిరేక, వైసీపీలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఎవరైతే మా నాయకుడి మీద అదే పని మీద కాలు దూతారో ఆడు నాకు శత్రువే అవుతారు. జక్కంపూడి గణేష్తో మీకు మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా? 2 ఏళ్లలో ఒక మంచి అవకాశం రానుంది మీకు. అదే గోదావరి పుష్కరాలు. బ్యూటిఫికేషన్ పేరుతో మార్గన్ భరత్రామ్ గారు అప్పట్లో చాలా అందంగా తీర్చిదిద్దారు కదా టౌన్ని. మీకు ఒక వందనం. బీసీ హాస్పిటల్ దీన్ని మార్చేస్తానన్నారు మీరు. ఇప్పుడు సడన్ గానే అక్కడికి వెళ్తామని ఖాళీ అయినా నేను వచ్చిందే దానికోసం. నో వర్డ్స్, ఓన్లీ యాక్షన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ ఆదిరెడ్డి వాసు గారు మనతో ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాం మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే. ఎన్నికలకు ముందు మీరు ఏదైతే చెప్పారో గెలుస్తున్నా, 50,000 మెజార్టీతో గెలుస్తున్నా అని గట్టిగా చెప్పారు, బలంగా చెప్పారు. అనుకున్న మేరకు విజయం సాధించారు. చెప్పిన మెజార్టీనే వచ్చింది. ఎలా చెప్పగలిగారు అంత గట్టిగా? నా ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయబోతున్నా మేము ఇంత మెజార్టీ వస్తుందని ముందు ఎక్స్పెక్ట్ చేశారా? ఏంటన్నా వైసీపీ వాళ్ళు మాట్లాడినట్లు కనబడ్డారు ఒక్కసారి. లేదు, అందుకే ఆహ్వానం నుంచి వస్తున్నా. వాళ్ళు తొలి నుంచి అదే ఆరోపిస్తున్నారు. మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, ఓకే, మేము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్. ఇదే విధానం అన్నా. నేను ఒకటే అడుగుతాను, మేము గెలిచాము, దాంట్లో 11 మంది వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ లో జగన్మోహన్ రెడ్డి కూడా నెగ్గాడని చెప్పేది వైసీపీ వాళ్ళు చెప్పేది. అది ట్యాంపరింగ్ అన్నది సాధ్యం కాదని అనేక సందర్భాల్లో నిపుణుల ద్వారా పర్యవేక్షించి కూడా చెప్పడం జరిగింది. ఓటమిని వీళ్ళు అంగీకరించాలి. మీరు ఎందుకు ఓడిపోయారన్నది వారు అంగీకరించాలి. అంగీకరించకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా తప్పులు సరి చేసుకోకుండా ఇంకా మీరు ఈవీఎం అంటే సంతోషం, మీరు ఏం మాట్లాడితే మాట్లాడాలి. ఒకటే కామెంట్ చేస్తున్నారు, 11 మంది గెలిచిన టీడీపీ కూటమి వచ్చేసి ఒక కట్ ఆఫ్ మెజార్టీ పెట్టింది, అది దాటిన వారు విజయం సాధించారు. అంటే గెలిచిన 11 మంది మీరు పెట్టిన కట్ ఆఫ్ మెజార్టీ దాటి ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిచారు, దానికన్నా తక్కువ ఉన్న వారంతా ఓడిపోయారు. మహారాష్ట్ర ఎన్నికలే దీనికి నిదర్శనము అని ఈ రోజుకి వాళ్ళు వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? గతంలో ఏదో చేసిన అనుభవం లాగా, గతంలో ఉన్న జ్ఞాపకాలలాగా, అదేదో వీళ్ళు ఇంతకుముందు చేసి ఇదే విధంగా ఇప్పుడు వీళ్ళు చేసేసారనే మైకులు నేను ఉన్నారేమో కానీ ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలు వాళ్ళు వద్దనుకున్నారు. నేను మీకు ఎన్నికల ముందే చెప్పా 50,000 పైనే మెజార్టీ వస్తుంది, లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న. ఏంటి ఆ విశ్వాసం అంటే ప్రజలు, మేము చేసిన పనులు, వారు మాతోటి మాట్లాడే విధానం కానీ వాళ్ళ స్పందన కానీ వాళ్ళ పల్స్ కానీ మేము అన్నీ కూడా చూసినట్టు మాకు అర్థమైంది. ఈ ప్రభుత్వాన్ని వద్దనుకుంటున్నారు, ఈ పార్టీ వద్దనుకుంటున్నారు, మరి ముఖ్యంగా మా కొద్దిగా ఇక్కడ ఈ నాయకులు వద్దనుకుంటున్నారు. మా ఏరియాలో పార్టీ ప్రభుత్వంతో పాటు మాకు ఇక్కడ కొంతమంది వ్యక్తులను వద్దనుకుంటున్నారు. అది వద్దనుకున్న విధానం మాకు అర్థమైంది కాబట్టి బలంగా మేము ఇంత మెజార్టీతో నెగ్గగలమన్న విశ్వాసం మాకుంది. వాళ్ళు ఏంటి ఎందుకు వద్దనుకుంటున్నారు? ఈ ప్రాంతం మనకి బలంగా ఒక బలహీన వర్గాలు బహుజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం. ట్రెడిషనల్గా వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్ ఓటుగా భావించే ఓటర్స్ కూడా ఎందుకు వద్దనుకుంటున్నారని ఈ రోజు దాకా ఏదైనా సరే అనలైజ్ చేసుకోగలిగారా? ఏదైనా కనీసం వెళ్ళి ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసుకోగలిగారా? ఇక్కడ వీళ్ళంతా కూడా బహుజనులు ఉంటారు,
పార్టీకి ఎప్పుడు కూడా బహుజనులు మా బలం అనే వైఎస్ఆర్సీపీ కూడా కాదు, చేసుకోలేకపోయారు. ఏమీ చేయలేదు. చేయకపోగా ప్రజల దగ్గరికి ఇంకా వెళ్ళి ఈవీఎం అంటే నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఓటేసిన ప్రజలకు తెలుసు కదా ఎవరికి వేశారో. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మేము నవ్వడం వదిలేయండి, వాళ్ళు నవ్వుతున్నారు, ప్రజలు నవ్వుతున్నారు ఈవీఎం అంటా ఉంటే. ఇప్పుడు అదే ఢిల్లీ ఎన్నికలే దీనికి ఒక నిదర్శనంగా నిలవబోతుంది. ఎందుకంటే ఢిల్లీ దేశాన్ని శాసిస్తున్న మోడీ ఢిల్లీ పైన పెత్తనం చెలాయించలేకపోతున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా ఈవీఎం, బీజేపీ గెలవకపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ లేదు అని చెప్పగలుగుతామన్నా. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నది నాకు తెలిసి 2 సార్లు ఉన్నట్లున్నారు. నెగ్గుతూ వచ్చారంటే గ్యారంటీగా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటది. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు పరిపాలన చూస్తా ఉన్నాం. ఆయన ప్రధానమంత్రిగా ఆయన భారతదేశాన్ని ఎంత గొప్పగా పరిపాలిస్తా ఉన్నాడు, ప్రపంచ దేశాలతోటి భారతదేశాన్ని ఎలా పోటీ పడే విధంగా తీసుకెళ్తా ఉన్నాడు. ఈ డిజిటల్ రెవల్యూషన్ ఇవన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. గమనించినప్పుడు మార్పు కోరుకోవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది స్వతహాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా మీరు మలిచేసి ఇది ఈవీఎం అంటే ఎలాగా? ఏదైనా ప్రజాస్వామ్యంలోని ఒకటి ప్రజలు, న్యాయ నిర్ణేతలు, ఇంకోటి ఎంత టెక్నాలజికల్గా మనం అప్గ్రేడ్ అయినా ఈవీఎంని ట్యాంపర్ చేసే పరిస్థితులు లేవన్నది అదే పని మీద నిపుణులు చెప్తా ఉన్నా ఏదో అంటే మన ఓటమిని అంగీకరించలేనప్పుడు సాకులు ఎత్తుక్కుంటాం. ఆ సాకుల్లో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, ఈవీఎం అని సరిపోతా ఉంది. సో ఈ విషయం పక్కన పెడితే ఒక్కసారి ఎన్నికలకు ముందు మనం గమనిస్తే జగదీశ్వరి చిట్స్ దాని మీద కేసులు బనాయించి మిమ్మల్ని జైలుకు పంపించారు, చాలా బాధలకు గురి చేశారు. ఆదిరెడ్డి కుటుంబం వైసీపీలోకి రాకపోతే మూసేస్తాం, ఇక మొత్తం మూసేస్తామని బెదిరించారు. బెదరలేదు, జైలుకు వెళ్ళారు. జైలు జీవితం అనిపించి మళ్ళా వచ్చారు బయటికి. మీరు వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనని ఇక్కడే ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు 53 రోజుల పాటు. ఆ కుటుంబం అంతా రాజమండ్రిలోనే మకాం వేసింది. మీ బాధలు మీరు మర్చిపోయే లోపే చంద్రబాబు జైల్లో పెట్టడం, ఆ కుటుంబం అంతా ఇక్కడే ఉండడం, లోకేష్ గారు, భువనేశ్వరి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా. అప్పుడు ఎలా ఉండింది అసలు మీ యొక్క పరిస్థితి ఎలా ఉండింది? నిన్న రాజమండ్రిలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తా ఉన్నాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముగ్గులు పోటీలు నిర్వహించాను. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత కొనసాగిస్తా ఉన్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మన కొన్ని సాంప్రదాయాల్ని కొనసాగించాలి, అధికారం వదిలేయకూడదు, మర్చిపోకూడదు. నిన్న ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు గుర్తు చేశారు వినాయక చవితి నాడు విఘ్నాలు తొలగిపోవాలి, నా భర్తకి బెయిల్ రావాలని భువనేశ్వరి గారు ఏదో ఒక గుడికి వెళ్దామా వాసు అని అడిగారు. అంటే బాగా ప్రసిద్ధిగాంచిన గుడి విఘ్నేశ్వర గుడి. ఆ గుడికి వెళ్దామని 10ంటికి మేము ఆ గుడికి వెళ్తామని డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేయాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసాం. ముందు రోజు రాత్రి 9ంటికో 10ంటికో ఫిక్స్ చేసాం ప్రోగ్రామ్. మీరు నమ్మరు, రాత్రి 10 తర్వాత వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు మెసేజెస్. మనం రేపు 9:30కి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆ గుడికి రండి, మొదటి దర్శనం మనకు అవ్వాలి అని. నాకు నైటే దర్శనంలో కూడా నాకు నైటే మెసేజ్ వచ్చింది. నేను చూసాను, పోలీస్ వారికి చెప్తే డిఎస్పీ గారు వీళ్ళందరూ స్వతహాగా అప్పుడు ఉన్న ఒత్తిడి రీత్యా లేదు సార్ మీరు కొద్దిగా డిలే చేసుకోండి అని అంటే, నేను మా వాళ్ళకి అక్కడ భువనేశ్వరి గారి యొక్క సిఎస్ఓ గారిని అడగగా వారు వెంటనే సార్ ఇక్కడ మనం పోటీ పడాల్సిన అవసరం ఏముంది, వాళ్ళ దర్శనం అయిపోనివ్వండి, మనం వెళ్ళి దేవుడికి మనం నమస్కరించుకొని మన బాధలు చెప్పుకోవడమే కదా, ఒక అరగంట లేట్ అయితే ఏంటి అని అన్నారు. మేము 10ంటిది కాస్త 10:30కి వెళ్ళాము. 10:30కి వెళ్తే 200-300 మంది పోలీసులు, ఆవిడ, నేను, దాని తర్వాత కొంతమంది మా నాయకులు వచ్చారు, మేము ఒక 30-40 మంది ఉన్నాం. గుడి దగ్గరికి వెళ్తే పట్టుమని ఇద్దరు కూడా లేదు వైసీపీ వాళ్ళు. అంటే వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్న గుడి దగ్గర రాజకీయాలు ఏంటని ఆ వైసీపీలోనే చేదరించుకున్నారు. ఇక్కడ ఉన్న ఆ ఇన్ఛార్జ్ యొక్క వ్యవహారాన్ని ఇద్దరే ఉన్నారు, మూల నుంచొని ఉన్నారు. పోలీసు అని అడిగాను, నాకు వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారంటే పోలీసు వాళ్ళు వచ్చి అదేంటి సార్ వాళ్ళు ఇద్దరే ఉన్నారు సార్, 1:30 నుంచి చూస్తున్నా ఎవరైనా వస్తారంటే ఇద్దరే కనబడుతున్నారు. లేదు చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు. ఎవరు సార్? పోలీసులేనండి అని. మీరేనండి, వైసీపీ వాళ్ళు కనబడట్లేదు, నాకు మీరే కనబడుతున్నారు వైసీపీ వాళ్ళ కింద. ఇద్దరు ఉన్నప్పుడు మీరు ఆవిడని పాపం కారులో 20 నిమిషాల నుంచి ఉంచారు, దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చారు అంటే అలాంటి ఇబ్బందులు అనేకం పెట్టారండి ఆవిడని. గాంధీ జయంతి నాడా లేకపోతే నాకు సందర్భం గుర్తు రావట్లేదు కానీ గాంధీ గారిని కూడా ఆవిడ గాంధీ జయంతి అనుకుంటున్నారండి, ఆయనకి నివాళులు అర్పించడానికి వెళ్దాం అనుకుంటే
మేము ఏదైతే సెంటర్లో గాంధీ గారికి నివాళులు అర్పించుకుందామని వెళ్తా ఉన్నామో అదే సెంటర్ పెడతారు కార్యక్రమం. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే కార్యక్రమం రాజమండ్రి సీట్లు మొట్టమొదటి రాజకీయ కార్యక్రమం ఆవిడది. నేనే ఆర్గనైజ్ చేశానండి. అది పెద్దలందరి యొక్క సమక్షంలో సహకారంతో నేను చేశాను. అదే రోజు డ్వాక్రా గ్రూపుల మీటింగ్. డ్వాక్రా గ్రూపుల ఆరోగ్యం ఎలా ఉందంట మెడికల్ టెస్టులు చేసి వాళ్ళందరూ రూమ్లో ఉంచి తాళం వేసేసి వాళ్ళకి బీపీ షుగర్లు అన్ని టెస్టులు చేస్తున్నారు. 20,000 మందితో చేసాం కార్యక్రమం. ఆగేరా అంటే ఆవిడ నోరు తెరిచి ఏది చెప్పుకోలేదు, కానీ చెప్పలేని విధంగా ఆవిడని మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఆవిడని పరామర్శించడానికి వస్తున్నారు, రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు. అమ్మ బాబు గారు బాగానే ఉన్నారు కదా, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మేము ఉన్నాం అంటారు. అంతేనే కదండి, దాని మించి ఇంకేం మాట్లాడరు. ఈ మాట చెప్పడానికి కూడా ఆవిడున్న క్యాంప్ సైట్ దగ్గర రానిచ్చేవారు కాదు పోలీసు వారు. ఎక్కడికక్కడ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక గేటు, కంపల్సరీ దగ్గర ఒక గేటు, వచ్చే వాళ్ళందరినీ ఆపేయడం. ఎన్ని విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాలుగా వాళ్ళని మానసికంగా కృంగిపోయేటట్లు చేయాలి, అన్నీ చేసినా నిజంగా ఆవిడ స్ట్రాంగ్ ఉమెన్. ఐరన్ లేడీ అని అంటారు చూడండి, ఆవిడే. చాలా ధైర్యంగా నిలతొక్కుని ఒకనొక సందర్భంలోనే మాకు ధైర్యం నింపేవారు, మాకు కొన్ని సూచనలు ఇచ్చేవారు. ఇనీషియల్గా ఎవరికైనా ఉంటుంది కాస్త, ఇనీషియల్గా ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. తర్వాత మాత్రం ఆవిడ ఓవర్కమ్ అయి, లేదు బాధ్యత ఉంది, కోట్లాది తెలుగు సైనికులు ఆవేదన చెందుతూ ఉన్నారు, వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకూడదంటే కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆవిడ కానీ లోకేష్ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ వ్యవహరించిన విధానం చాలా స్ఫూర్తిదాయకం. వాళ్ళు రియల్ ఫైటర్స్లా ఫైట్ చేశారు. వాళ్ళేమీ మమ్మల్ని మా ప్రభుత్వం ఇలా చేసేసింది, అయ్యో మాకు ఇంత అన్యాయం అయిపోయిందని బారుమని రోడ్ల మీద కూర్చొని ఏమి నిరసనలు చేయలే. వాళ్ళు ఏం చేయాలో అది చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. సత్యమేవ జయతే, నిజం గెలవాలి. ఏం జరిగింది ఈ రోజున? ఒక వ్యక్తి, ఎంతటి గొప్ప వ్యక్తి, ఒక విజనరీ లీడర్కి ఇలా జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇలా జరిగింది, రేపు సామాన్యులకి ఎందుకు జరగదు? ఆవిడ ప్రశ్నించడం మొదలుపెట్టారు. చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారండి. జస్ట్ నేను శాంపిల్కి 2-3 ఇన్సిడెంట్స్ నాకు స్ట్రైక్ అయ్యి చెప్పాను. ఆలోచించుకుంటూ వెళ్తే ఇలాంటి వందలాదిగా ఉన్నాయి అవమానాలు, వందలాదిగా. మీరు ఇన్ని అవమానాలు పడి, ఇన్ని బాధలు పడి మీరు అధికారంలోకి వచ్చారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ఎమ్మెల్యేకి గెలిచారు, అనుకున్న మెజార్టీని దాటిపోయారు మీరు. మరి ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో ఇంత ఇబ్బందులు పడి వచ్చారు కదా, మరి రాజమండ్రిలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తోందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందా, ఆదిరెడ్డి వాసు గారి యొక్క రాజ్యాంగం నడుస్తోందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఓకే, మీ భద్రత మా బాధ్యత ద్వారా మహిళలందరినీ చైతన్యవంతుల్ని చేసి మహిళలందరినీ కూడా ఈ రోజున సురక్షితంగా ఈ నగరంలో ఉంచేందుకు చేయవలసిన కృషి అంతా చేస్తూ ఉన్నాం. రెడ్ బుక్ అనేది లేదు, గుడ్ బుక్ కింద మార్చాం. రెడ్ బుక్ నేను మరలా చెప్తా ఉన్నాను, కక్షలు సాధించుకోవడానికి రెడ్ బుక్ అనేది రచించలే. రెడ్ బుక్లు ఎవరైతే పేర్లు ఉన్నాయో రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది, దాన్ని అధిగమించిన వ్యక్తుల గురించే రెడ్ బుక్ అనేది ఉంది. కానీ వీళ్ళు పదే రెడ్ బుక్ అని నిద్రపోతున్నాడు కూడా రెడ్ బుక్నే నామస్మరణం చేస్తూ ఉన్నారు. రెడ్ బుక్ ఈజ్ గుడ్ బుక్. కేవలం ఎవరైతే తప్పు చేస్తున్నారో వారే ఇబ్బందులు పడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు కదా, లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకుని దాంట్లో ఉన్న మేరకు మొత్తం వర్క్ నడుస్తుందని. ఆ భయం అన్నది దాటేశారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఆయన భయం, ఆయన చేసినవన్నీ ఆయనకి గుర్తొస్తున్నట్లు ఉన్నాయి. రెడ్ బుక్లో దాని గురించి లేదన్న విషయం వివేకానంద రెడ్డి గారి మొదలుకొని ఇంకా అనేకమైన అంశాలన్నీ కూడా ఆయన మైండ్లో రొటేట్ అవుతున్నాయేమో, అవన్నీ కూడా రెడ్ బుక్లో ఉన్నాయేమో అనుకొని ఆయనే చెప్పేస్తున్నారు. నేను అది చేశాను, ఇది కూడా రెడ్ బుక్లో ఉంది, నేను ఇది చేశాను, ఇది రెడ్ బుక్లో ఉంది, కాబట్టి రెడ్ బుక్ యాక్షన్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటని అనుకుంటా ఉన్నారు. కానీ 6 నెలలు అయింది, ఎక్కడైనా కక్ష సాధింపులు ఉన్నాయా? ఇంకా చెప్పాలనంటే కొన్ని ప్రాంతాలు ఇంకా వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారు, ఇంకా వైసీపీ వాళ్ళే శృతి మించి ప్రవర్తిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితి. మా వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ సమయం పాటించమని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా చాలా స్పష్టంగా సందర్భం ఉన్న ప్రతిసారి మనకి అధికారం ఇంత అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చింది ప్రజలు, మంచి పరిపాలన అందించమని, వారు చేసిన తప్పులు మనం చేయకూడదనేది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. కానీ రెడ్ బుక్ అనేది అమలవుతుంది, తప్పకుండా అమలవుతుంది. ఎక్కడ ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టిన అంశాల్లోనే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఏదైతే సహజ వనరులు ఉన్నాయో వాళ్ళని దోపిడీ చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అధికారం ఉంది కదా అని చెప్పి అన్నిటిని కూడా మాఫీ చేసేసుకుందాం అంటే అవ్వదు.
తప్పు ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఇప్పుడు వస్తున్నట్లనే చర్యలు ఉంటాయి. సహజ వనరులను దోపిడీ చేస్తే చర్యలు తప్పకుండా ఉంటాయి. అవును. ఓకే, మరి అదే సహజ వనరుల కింద వచ్చే ఇసుకను మీరు దోపిడీ చేస్తున్నారు. కోట్లింగాల గాడి దగ్గర ర్యాంపుల్లో కావచ్చు, పేపర్ మిల్స్ దగ్గర కావచ్చు. ఇక్కడ ఇంకోటి లాలా చెరువు సెంటర్లో గతంలో ఒక పెద్ద ఇసుక కొండ ఉండేది. ఆ ఇసుక కొండను కాస్త మాయం చేసేశారు. అసలుకు అనుమతి లేకపోయినా కూడా మొత్తం ఇసుకనంతా తరలించేస్తున్నారు అన్న విమర్శలు ఈరోజు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. అది కూడా సహజ వనరుల్లో ఒకటి ఇసుక. మొత్తం ఆదిరెడ్డి వాసి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ఆయన చూపంతా ఇసుక మీద మద్యం పైనే ఉంది అని అంటున్నారు. మరి మీ సమాధానం ఏంటి? వాస్తవమే, నా చూపంతా కూడా ఇసుక మీదే ఉంది. ఓకే, ఉచితంగా ఇసుకని ప్రజలకి సరఫరా చేయాలి, వ్యాపారస్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతోటే నా చూపు ఉంది. మద్యం ప్రజలకి అధిక ధరలు లేకుండా ఏదైతే ప్రభుత్వం పెట్టిన పాలసీకి అనుగుణంగా వ్యాపారం చెయ్యాలన్న దాని మీద చూపు ఉంది. వీళ్ళు ఎలా ఉందంటే దొంగడు దొంగ అన్నట్లుంది. మీరు 5 సంవత్సరాలు దోచేశారు ఇసుకని. ఇప్పుడు ఏదైతే లాలా చెరువు చెప్తా ఉన్నారో ఎవరి పాత్ర ఉంది అంటే నోటికి వచ్చినట్లు ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఆదిరెడ్డి వాసు పాత్ర అంటే సరిపోదు. గత 5 సంవత్సరాలు మీరు దోచారన్నదే నేను చెప్తాను. ఒక్కొక్క ర్యాంపు నుంచి 2 లక్షలు చొప్పున రోజుకి 25 లక్షల రూపాయలు ఇసుక నుండి ఆదిరెడ్డి వాసుకు అందుతోంది అని వైసీపీ ప్రచారం. 25 లక్షలు రోజుకి 25 లక్షలు నెలకి 7.5 కోటి అన్న ఎక్కడుందో చెప్పమని అన్నా బాబు. అంటే వాళ్ళు లెక్కలైనా జగన్ గారు ఎలాగైతే వాళ్ళు చేసిన దాన్ని నేను కూడా చేసేస్తున్నానేమో అని ఆలోచనలో ఉన్నారేమో. అవసరం లేదు. ఇది ఏదైతే ఇసుక ఉందో చాలా పారదర్శకంగా నడుస్తూ ఉంది. నా నాయకులు ఒక పాత్ర లేదు. సొసైటీల ద్వారా నడిపిస్తూ ఉన్నాం. సొసైటీలో ఎవరైనా తప్పు చేస్తే నేనే గౌరవ కలెక్టర్ గారికి ఫోన్ చేసి వీళ్ళు తప్పు చేస్తున్నారు ఆపండి అని కూడా చెప్తా ఉన్నాను. గత 10 రోజుల్లో కోట్లింగాల రేవులో కొన్ని సొసైటీలు కూడా ఆపించాను కలెక్టర్ గారికి చెప్పి. మరి ఏ తప్పు చేశారని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర శాండ్ సొసైటీ వారిని రద్దు చేయించి మీ అనుచరులు కట్టబెట్టాలని చూస్తున్నారంట. వెంకటేశ్వర శాండ్ సొసైటీ ల్యాండ్ ఓనర్కి సమస్య ఉంది. ఈ వెంకటేశ్వర శాండ్ సొసైటీ వారు మీరే కాదన్న రాష్ట్రంలో అందరినీ టచ్ చేసేసారు. టచ్ చేశారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను, లేకపోతే వాళ్ళు ఎవరో నేను అడుగుతున్నామో. అందరినీ టచ్ చేసేసారు. వాళ్ళకి ఇప్పుడు ఓనర్స్తో అగ్రిమెంట్ లేదు. ఎంత డీటెయిల్డ్గా అంటే ఏంటి విషయం అని చెప్పి నేను కూడా సబ్జెక్ట్ తెలుసుకున్నాను. వాళ్ళకి 100 మీటర్లు ఇస్తే కోటికి 200 మీటర్ల మీద వెళ్ళి స్టే తెచ్చేసుకున్నారు. కానీ మీకు అగ్రిమెంట్ 100 మీటర్ల మీద ఉంటే నీకు కోర్టు స్టే వస్తుంది. పక్క సైట్ కూడా అగ్రిమెంట్ లేకపోయినా కోర్టు స్టే ఇచ్చేసింది. కానీ ప్రస్తుతం కలెక్టర్ గారు అనుమతులు ఉన్నాయంట కదా వాళ్ళకి? ఏమీ లేవండి. ఇప్పుడు మీకు అనుమతులు ఉన్నా ల్యాండ్ ఓనర్ అగ్రిమెంట్ అవ్వాలి కదా మీకు. ఎవరైతే లేడీ ఉన్నారు కాతేరులో ఉంటారు ఆవిడ లేడీ, ఆవిడ కూడా అందరు లీడర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆవిడ నేను ఎవరికైనా ఇస్తాను కానీ ఈ సొసైటీ వాళ్ళకి ఇవ్వను అని అంటున్నావా? వెంకటేశ్వర ఏదంటే శాండ్ సొసైటీ నగరంలో మా జనసేన నాయకులు చెప్పారు, మా టీడీపీ నాయకులు చెప్పారు, మా బీజేపీ నాయకులు చెప్పారు. ఆఖరికి ఈ పరిస్థితి వచ్చి వీళ్ళందరూ కూడా అన్యాయం అవుతున్నారని చెప్పి ఆ ఓనర్ ఎవరని చెప్పి నేను ఆ ఓనర్ని కూడా సంప్రదించి అమ్మ ఏంటి వాళ్ళకి సొసైటీ ఉంది కదా మీరు ఇవ్వచ్చు కదా అంటే నేను ఇవ్వనండి, ఇప్పుడు దాకా అయితే ఏదైతే అమౌంట్ ఉందో కోటికి కట్టేరాలు వాళ్ళ అగ్రిమెంట్ ల్యాప్స్ అయ్యింది, నేనైతే అగ్రిమెంట్ చేయను అని ఆవిడ అగ్రిమెంట్ చేయకుండా వెళ్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆవిడ నెంబర్ మీకు షేర్ చేస్తాను, ఆవిడకి ఫోన్ చేసి మీరు ఎందుకు అగ్రిమెంట్ అవ్వట్లేదు వాళ్ళతో, మీ మీద ఎవరైనా ఒత్తిడి చేస్తూ ఉన్నారా? సరే అగ్రిమెంట్ అవ్వలేదు వాళ్ళు చేయటం, అలాగే నేనైనా అనాథరైజ్డ్గా ఆ సైట్లో ఏమైనా చేస్తానన్న శాండ్ ఆ సైట్ అలా పడి ఉంది. ఆమె నెంబర్ ఉందా మీతో? నా దగ్గర ఇప్పుడు లేదన్నా మీకు పెడతాను. మరి దీని గురించి ఏంటి? అసలు లాలా చెరువు దగ్గర గతంలో ఒక ఇసుక కొండనే ఉండింది, మొత్తం కూడా అక్కడ నుంచి ఇసుక తరలించే వాళ్ళు విక్రయించే వాళ్ళు అక్కడ నుంచే మొత్తం ఎవరికి ఇసుక అవసరమైనా. మరి ఆ కొండ ఏమైంది? ఆ ఇసుక కొండ ఇటు గతంలో ఎవరైతే ఏజెన్సీ ఉన్నారో వాళ్ళని మనం బాధ్యులను చేయాలి. సెబ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉండేది. అవును, మీరు నెగ్గిన తర్వాత కూడా ఈ కూటమి వచ్చిన తర్వాత కూడా 2 నెలలు వాళ్ళే నడిపారు. మీరు గమనించినట్లయితే ఆ సెబ్ వారి యొక్క పర్యవేక్షణలోనే ఇసుక కొండలన్నీ ఉన్నాయి. సెబ్ డిపార్ట్మెంట్ ఒక సహకారంతో గతంలో ఉన్న వైసీపీ వాళ్ళు పెంచి పోషించిన ఏజెన్సీ వాళ్ళు తరలిస్తా ఉన్నారని తెలిసి కలెక్టర్ గారికి చెప్పాను. సెబ్ అధికారులు స్పందించట్లేదని చెప్పి పైన ఉన్నతాధికారులకు చెప్పి సెబ్ ఒక పాత్ర లేకుండా వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోమని కూడా చెప్పింది నేను. తర్వాత మా జనసేన ఇన్ఛార్జ్ గారిని కూడా వెళ్ళి అక్కడ కొద్దిగా కఠినంగా ప్రెస్ మీట్ పెట్టండి, భయం అనేది ఉండాలని కూడా చెప్పింది నేను.
ఇప్పుడు నా మీద ఆపాదిద్దామంటే అలా? మరి ఆ కొండను మాయం చేసింది ఎవరిని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముమ్మాటికి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొండ మాయం అయిపోయింది. ముమ్మాటికి గతంలో ఎవరైతే చేసున్న ఏజెన్సీస్ ఉన్నాయో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నప్పుడు వారి పాత్రతోటి అదంతా అయ్యింది. అది వారిని అదే పని మీద చెప్పేందుకు గాను మేము కానీ ప్రయత్నించే లోపు ఈ జల్లేస్తే పోద్ది బోరదని చెప్పి జల్లేస్తా ఉన్నారు. తెలీదాలకి సెబ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అప్పుడు మేము చెప్తే అప్పుడు బళ్ళు సీజ్ చేస్తారా? నా మనుషులు అయి ఉంటే నేను ఎందుకు బళ్ళు సీజ్ చేయిస్తాను? ఈరోజు కూడా సీజ్ అయి ఉన్నాయి బళ్ళు. ఎలా అయ్యింది అది? మేము నెగ్గిన తర్వాత ఇతరితర ఆలోచనలతో మేము వెళ్తూ ఉంటే సంపద ఎలాగ తినున్నారో సహజ వనరులను మీకు చెప్పున్నాను. అది ఎక్కడ మనం దోచేయచ్చు అన్నది అవగాహన కలిగిన పార్టీగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంతే రాత్రిపూటలు చేసేసేవారండి. గొప్పగా చేశారు. సహజ వనరులు అంటున్నారు కదా మీరు. దివాన్ చెరువు దగ్గర ఉన్న అటవీ భూములను, పెద్ద ఎత్తున అటవీ భూములను గతంలో ఉన్న వైసీపీ నాయకులు కాజేయడానికి దోచేయడానికి పన్నాగం పన్నారని పెద్ద ఎత్తు యుద్ధం చేశారు. మీరు దాన్ని రక్షించాలి అనేసి పోరాటం చేశారు. మరి మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, వాటి పరిస్థితి ఏంటి? మళ్ళా ఏదైతే అన్న ఇప్పుడు ఆ దివాన్ చెరువు దగ్గర ఏదైతే ఉందో అది ఫారెస్ట్ ల్యాండ్, సెంట్రల్ యాక్ట్. ఓకే, మేము ఒకనొక సందర్భంలో మా ఆలోచన వాళ్ళ ఆలోచన చెప్తా ఉన్నాం. మీరు దోచేయాలి. అక్కడ ఒక జూ పెడితే ఎలా ఉంటుంది? ఓకే, ఆ జూ పెట్టి మనం వైజాగ్లో ఉంది ఇక్కడ మనం చేయగలిగితే ఎలా ఉంటుంది? అలాగని జూ పెట్టాలంటే సెంట్రల్ యాక్ట్గా డీనోటిఫై చేయించుకోవాలని ప్రపోజల్స్ కూడా ఆనాడు విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నారు మున్సిపల్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మా ఆలోచన దాన్ని ఎలా డెవలప్ చేద్దాం. మీకు గమనించండి, లాలా చెరువు నుంచి దివాన్ చెరువు ఆటోనగర్కి వెళ్ళే గ్యాప్లో సడన్గా మీకు బైక్ మీద వెళ్తే ఒక్కసారి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అన్న. ఎందుకంటే గ్రీనరీ అంటే అంత డెన్స్లీ అక్కడ ఉంటుందో ఫారెస్ట్ అంతా. దానివల్ల మీకు మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఒక్కసారి మీకు ఫీల్ అవుతాం. సరే, దాని తర్వాత మళ్ళీ మనం ఈ ల్యాండ్ అంతా 200 acres ఇదంతా చేస్తే ఇంతలా ఉన్న ఇక్కడ ఉన్న మంచి ఈకో సిస్టమ్ పాడు చేసిన వాళ్ళు అవుతామని చెప్పి ఆలోచన వెనకడుగు వేయడం క్రమేణా అది పక్కకు పోయింది. వీళ్ళు ప్రజలకు ఉపయోగపడేదో లేకపోతే వ్యవస్థలకు ఉపయోగపడే విధంగా డెవలప్మెంట్ ఆలోచించకుండా వీళ్ళు వ్యక్తిగత అవసరాలకి ఏదో విధంగా దోచేయడానికి ప్రయత్నాలు చేశారు వైసీపీ వాళ్ళు. ఇది మళ్ళీ పెద్ద ఉద్యమం చేశాం. ఇప్పుడు ఏదైతే రెవెన్యూ సదస్సులు పెట్టి ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవడం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయనకి సంబంధించిన శాఖ అంశంగా ఆయన కూడా చాలా సీరియస్ అయ్యి ముందు ఏదైతే ప్రపోజల్స్ ముందు నడిచున్నాయో వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి కారకులైన వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఇప్పుడు తీసుకుంటా ఉన్నారు. అంటే దోచేద్దాం అవకాశం ఉన్న చోటల్లా. లేకపోతే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆర్ఎన్బి సైట్లో వాళ్ళు పార్టీ కార్యాలయం కడుతున్నట్లే మా ఎవరికి తెలియదు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తెలీదన్న, నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాను. కార్యాలయం అయిపోయిందని చెప్పి ఏదో కట్టారట వైసీపీ వాళ్ళని వెళ్తే పెద్ద పెద్ద మహల్ ఎలాగైతే మీకు ఋషికొండ మీద ఉందో దాన్ని తలదన్నే అంత సీన్ ఇక్కడ లేదు. కానీ అన్నీ 15 feet హైట్ స్లాబ్స్, అన్ని రాజమహల్ టైపు, చాలా విలాసవంతంగా. వెనకాల నుంచి ఒక ఎంట్రన్స్, ఆ ఎంట్రన్స్ నుంచి ఆర్ట్స్ కాలేజ్లో హెలిప్యాడ్కి ఒక వే, ఫ్రంట్ ఒక ఎంట్రన్స్. అంటే రాజులు కట్టుకుంటారు చూడండి, చూసి అదే అనుకున్నాను, ఏంటి నేను ఫోబియాలోకి వెళ్ళిపోయాడా, నేను రాజుని, నేనే శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేవాడిని నేను ఫిక్స్ అయిపోయాడు. ఏంటో నాకు అర్థం కాలేదని. అది కూడా ఒక ప్రాపర్ అకౌంట్ లేదు, ఎలా కట్టారు ఏంటి దేనికి ఇవేవి కూడా ఏవీ లేవు. మరి ఇంత పద్ధతిగా నడుచుకుంటున్నారు, ప్రజా సంక్షేమం కోసం మీరు ఉన్నారు కదా, అంబేద్కర్ రాజ్యాంగమే నడుస్తుంది అంటున్నారు. మరి మద్యం విషయంలో మీపైన ఎందుకు అన్ని విమర్శలు వస్తున్నాయి? రాజమండ్రిలో నాకు తెలిసి ఇంచుమించు 32 షాపులు ఉంటాయి, మద్యం షాపులు. సగానికి సగము మీ ఆధ్వర్యంలోనే మీ కంట్రోల్లోనే ఉన్నాయంటున్నారు. గోపాలపురంకి చెందిన ఒక టీడీపీ నాయకుడికి ఇక్కడ 2 షాపులు వస్తే కూడా ఆన్లైన్లో ఆయనను కూడా బెదిరించి తరిమేసి ఆ 2 షాపులు కూడా మీరే లాక్కున్నారు. అన్నీ కూడా మీ బినాముల ద్వారా నడిపిస్తున్నారు అంటున్నారు. నగరం వరకే అన్నారన్నా లేకపోతే స్టేట్ అంతా కూడా లేదు, రాజమండ్రి నగరం వరకే, సిటీ వరకే చెప్పారు. పోలే ఇంకా స్టేట్ అంతా కూడా నాయన అంటున్నారేమో. డ్రా సిస్టమ్ ఎవరికైతే తగిలిందో వాళ్ళే వ్యాపారం చేసుకుంటున్నారు, స్వేచ్ఛగా చేసుకుంటా ఉన్నారు, రూల్కి లోబడే చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ వ్యాపారం సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ప్రభుత్వ పరంగా కొద్దిగా ఏదో పర్సంటేజ్ ఇబ్బంది అని చెప్పారు. నేనే మరలా గౌరవ మంత్రి గారితో వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు, పర్సంటేజ్ పెంచాలని చెప్పి కోరడం. నూతన సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళకి మంచి కబురు 14% కింద పెంచారు.
నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ యొక్క మద్యం షాపుల్లో వైసీపీ వాళ్ళకి కూడా షాపులు వచ్చినాయి ఉన్నాయి. వైసీపీ పార్టీలోని ఇంతకుముందు కొంతమంది ప్రజాప్రతినిధులు వెనకాల తిరిగిన వారికి కూడా షాపులు వచ్చి ఉన్నాయి. మరి టీడీపీ గోపాలపురం టీడీపీ అతనికి షాపులు వచ్చి తరిమేశారు అంటున్నారు. 2 షాపులు ఆయనే చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆయనకి ఒక చర్చికి సమస్య వస్తే అది నేనే మాట్లాడాను. అంటే నింద వేయడానికి చాలా సులువు అన్న. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ప్రబుద్ధుడు, 2 షాపులు చూపించి అమ్మవారి గుడి దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడో ఉంది, ఏంటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి ఆ షాపులు అక్కడే ఉన్నాయి. వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. ప్రబుద్ధుడు ఆ ప్రబుద్ధుడు మీకు నాకు మంచి స్నేహితుడు. నాకు స్నేహితుడా? నీకు మాకు మంచి స్నేహితుడు అన్న. మన ఇద్దరికి కామన్ రీల్ స్టార్ భరత్రామ్. ఓకే, మార్గన్ భరత్రామ్ గారా? పెట్టింది కూడా 2 చూపిస్తే నాకు కూడా అంత అవగాహన లేదు. మా వాళ్ళు చూపించి నవ్వుతున్నారు, ఏంటన్నా అన్నాను. ఈ షాప్ గత 5 సంవత్సరాలు వైసీపీ ఉన్నప్పుడు ఇక్కడే ఉందండి, ఈ షాప్ కూడా ఇక్కడే ఉంది, 5 సంవత్సరాలు అక్కడే ఉంది. మరి ఈ అబ్బాయి 5 సంవత్సరాలు కారులో అనేక సందర్భాల్లో సోలమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ రోడ్లోనే వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కారులో ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే కారులో ఉన్నంతసేపు జనాలు చూడడేమోనండి, రోడ్లు చూడడేమో, ఫోన్లో అయినా చూసుకుంటాడేమో, దానివల్ల చూడపోయి ఉండకపోవచ్చు అని. అంటే మాట్లాడే దాంట్లోని ఒక వాస్తవం అనేది ఉండాలి. ఈ షాపులు ఎవరికాలు వ్యాపారం చేసుకుంటున్నారు, చితికిపోయి ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకేంటి దౌర్జన్యం చేసేది? ఎన్ని డీడీలు పడ్డాయి చూడండి. రాజమండ్రి సిటీలో ఎంత పోటీతత్వం ఉందో. వ్యాపారస్తులు ఏదో విధంగా మంచి పోటీ పడి మంచిగా వ్యాపారం. ఇప్పుడు డ్రా కూడా మీరు ఎంత పారదర్శకంగా జరిగింది. డ్రా తగిలినోడు వచ్చాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, పెట్టుబడి పెట్టుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు అనుగుణంగా పెంచి రేటు అమ్మినా, బెల్ట్ షాపులు ఓపెన్ చేసినా ఇబ్బందులు ఉంటాయని చెప్పాను. గిట్టని వాళ్ళు ఏదో రూపంలో చెప్తారు. ఈ నెల సంపాదనలో దీన్ని కూడా మొన్న ఏదో మాట్లాడాడు, చెప్పాను. నిజంగా అంత ఇస్తున్నారని చెప్పి ఎక్కడైనా సరే నీకు కాస్త తెలిస్తే నాకు ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చేస్తున్నారేమో చెప్పరా బాబు, మాట్లాడదాం వాళ్ళతో అని కూడా చెప్పాను. ఆ అబ్బాయికి ఏం అవసరం. దీనికి కొనసాగింపుగా ఒక ప్రశ్న, దానికి 2 అర్థాలు వస్తున్నాయి ఇక్కడ. ఎస్, అంటే ఇక్కడ మీరే ఒక ఎక్సైజ్ అధికారి అయిపోయి, ఎమ్మెల్యే కాస్త ఎక్సైజ్ అధికారి అయిపోయి సారా ప్యాకెట్లు, సారా కాచే ప్రాంతాల మీద దాడులు చేసి వాటితో ధ్వంసం చేసి సారా ప్యాకెట్లను కూడా పట్టించారు. ఇది ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యతగా మీరు చేశారు. ఎక్సైజ్ అధికారుల మీద కూడా చివాటి పెట్టారు. ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు, అసలుకి సారా ప్యాకెట్లు ఇక్కడ కొనసాగకూడదు, అసలుకి సారా అనేది కనిపించకూడదు అని ఉక్కుపాదం మోపారనేది ఒక ఇది ప్రజా సంక్షేమం కోసం. అవతల నుంచి వస్తున్న వాదన ఏంటి అంటే, ఆదిరెడ్డి వాసు గారికి మెజార్టీ షాపులు ఉన్నాయి కాబట్టి వారి మద్యానికి ఎక్కడ బొక్క పడుతుందో, మద్యం పొత్తు వచ్చి సారాయి చీప్గా దొరుకుతుంది కాబట్టి మద్యం లాస్కి వస్తుంది కాబట్టి సారాయి దొరికే చోట మద్యం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కేవలం తన సంరక్షణకు తన షాపుల యొక్క వ్యాపారం కోసమే సారా ప్యాకెట్ని ధ్వంసం చేసిన అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, అవతల వాళ్ళు మాటలు పక్కన పెట్టేద్దాం అన్న. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏది దొరికితే అది విమర్శించడం అన్నది వారి 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమం. వాళ్ళు చేస్తారు, దానికి మనం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సారా పైన ఉద్యమం నేను గత 3 సంవత్సరాలుగా చేస్తా ఉన్నాను. వారి అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ చేస్తూనే ఉన్నాను. ఇంటింటికి స్టిక్కర్లు కూడా అంటించి ఎవరైనా సారా అమ్మితే నాకే చేయండి అని అనేవాడిని. కేవలం ఒకటే ఆలోచన, నా పార్టీలోనే ఎంతోమంది నాయకుల్ని మేము కోల్పోయాం. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ పిల్లలకి ఏదో ఒక డీమార్ట్ ఒకటి ఏదో బిజినెస్ది ఒకటి సెంటర్ ఏదో ఓపెన్ అయితే డీమార్ట్ షాపింగ్ మాల్, దాంట్లో పిల్లలకి ఉద్యోగాలు కల్పించి, లేకపోతే వాళ్ళ తల్లులకి అంటే చనిపోయిన వారి భార్యకి ఉద్యోగాలు కల్పించి ఏదో ఒక విధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నాం. నా కళ్ళతో చూస్తున్నాను ఎంతమంది కోల్పోతూ ఉన్నారో. మెయిన్ క్వారీ ప్రాంతమే అన్న ఇదంతా కూడా సారా వ్యాపారం. ఆ సారా వ్యాపారం ఉన్నప్పుడు గవర్నమెంట్ షాపులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ వ్యాపారం వాళ్ళది నడుస్తూ ఉంది, ఇది కూడా నడుస్తూ ఉంది. నేను ఈరోజు ఏదో రాత్రి కేవలం వీళ్ళ కోసం చేసిన కార్యక్రమం కాదు. మీరు గమనించుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు కూడా. గత 3 సంవత్సరాలుగా క్వారీ ప్రాంతంలో ఉన్న సిద్ధార్థ నగర్ కానీ, లేకపోతే ఇంకొక ప్రాంతం రామదాస్పేట కానీ, సింహాచల్ నగర్ కానీ, అలాగే ఇక్కడ అంబేద్కర్ నగర్ కానీ గత 2-3 సంవత్సరాలుగా సారా మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాను. చివరాఖరికి చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల నేను వెళ్ళి అక్కడి నుంచి ఫోన్లు అదేక పని మీద, సార్ మీరు చెప్తా ఉన్నారు మీ భద్రత మా బాధ్యత, మీటింగులు పెట్టి మహిళలు చైతన్యవంతులు అవ్వండి, మీరు మాకు చెప్పండి, బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అల్లరి చేసినా, అల్లరి మూకలు ఎక్కువ ఇబ్బంది పెట్టినా, సారా అమ్ముతున్నా చెప్పమంటున్నారు, పోలీసులు చెప్తున్నాం కానీ వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు పారిపోతున్నారు సార్, కాబట్టి మీరు ఏదో చెయ్యండి అని అదే పని మీద ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి
అసలు వీళ్ళు నిజంగానే చెప్తున్నారా లేకపోతే నిజంగా పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారా లేదా నా కళ్ళతో నేను చూద్దామని వెళ్ళేసరికి దొరికారు. ఓకే, దొరికారు. ఆవిడ లైవ్లో మీరు అంతా చూడొచ్చు, కాలు మీద పడతా ఉంది, భర్త పోయి ఉన్నారు, అప్పు ఉంది, ఇది అమ్మేసి అప్పు తీర్చుకుంటాను అన్నీ చెప్తా ఉన్నారు. కానీ నేనైతే ప్రజలకి మోసం చేయలేనమ్మా, నమ్ముకున్న ప్రజలకి నేను న్యాయం చెయ్యాలి, దయించి క్షమించమ్మా, చట్టం దాని పని అది చేసుకుపోద్దని చెప్పాం. ఇది ఒక ఎగ్జాంపుల్. సిద్ధార్థ నగర్లో కూడా అదే పని మీద చెప్తా ఉన్నాం. ఇప్పుడు దీనికి బానిసైనవాడు ఇది తాగుతాడు, దానికి బానిసైనవాడు అది తాగుతాడు. ఒకటి ఇది ఎక్కువ అయిపోవడం వల్ల అది తగ్గదు, ఇది ఎక్కువ అయిపోవడం వల్ల ఇది తగ్గదు. దేని బ్రాండ్ వాల్యూ దానికి ఉంటుంది అంతే. కానీ నాకు ఇక్కడ ఇది గత 5 సంవత్సరాలు కూడా స్పిరిట్ అమ్మేశారు. ఇప్పుడు నాణ్యత కలిగిన బ్రాండ్లని అమ్ముతున్నారు. సారా అన్నది ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉంది. అది తెలిసి తెలియకుండా దాంట్లో మరి ఏం కలుపుతున్నారో తెలియదు కానీ ఎడిక్ట్ కవర్లు, వేలాది కవర్లని ఎంత తాగుతున్నారో పాడు చేసుకొని చిన్న చిన్న వయసు 50 సంవత్సరాలకు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది నా బాధ్యత కింద నేను భావించి వెళ్ళాను. అధికారులు స్పందించారు, కేసులు కట్టారు. ఈ ఇన్సిడెంట్ చూసైనా సరే కొన్ని ప్రాంతాల్లో ఆపుతారన్నది నా తాలూకు ఆలోచన. నాటుసారా మీద ముక్కుపాదం మోపారు మీరు. గాంజా అండ్ బ్లేడ్ బ్యాచ్ని కూడా అరికడతాను, గాంజా ఇక్కడ లేకోకుండా చేస్తాననేసి పెద్ద ఎత్తున మీరు ప్రచారం చేశారు. మీ భవిష్యత్ మీ భద్రత అనే ఒక కార్యక్రమాన్ని కూడా భుజానికి ఎత్తుకున్నారు. మరి ఎంతవరకు వచ్చింది అసలు? గాంజాని అరికట్టగలిగారా? బ్లేడ్ బ్యాచ్ని నియంత్రించగలిగారా? ఇప్పటికీ ప్రశాంతంగా ఉండే ఒక రాజమండ్రిని బ్లేడ్ బ్యాచ్తో, గాంజా బ్యాచ్తో ఒక అరాచక ప్రాంతంగా చేసేశారు కదా. ఇది ఒక భయానక ప్రాంతం. రాత్రి 8 అయిందంటే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, బయటికి రావడానికే భయపడతారు. ఎవరు గాంజా తాగి ఎవరు వాళ్ళ మీద అఘాత్యాలు చేస్తారు. బ్లేడ్ బ్యాచ్లు ఎక్కడ తమపై దాడి చేసి తమను గాయపరుస్తారో, తమను హతమారుస్తారనే ఒక భయానక వాతావరణం ఉంది. మరి ఇప్పుడంతా కూడా కూల్గా ఉన్నారు ప్రజలంతా అన్న. లాస్ట్ 6 monthsగా 5 yearsలో జరిగిన ఎవ్రీ ఇయర్ లా అండ్ ఆర్డర్ స్టాటిస్టిక్స్ లాస్ట్ 6 months తీసుకున్నాం. December 31st గౌరవ ఎస్పీ గారు ఇచ్చిన డేటా బట్టి ప్రెస్ మీట్ పెట్టున్నాను. లాస్ట్ 5 years లా అండ్ ఆర్డర్ పరంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు, బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ, దొమ్మీలు కానీ, లేకపోతే థెఫ్ట్ కానీ, లేకపోతే ఇల్లుల్ని దోచేయడం కానీ, ఇవన్నీ కూడా 30 to 40% డౌన్ఫాల్ ఉంది 6 monthsలో. 30 to 40%. 70 మంది మీద గంజాయి కేసులు కట్టి లోపలికి పంపించున్నాం. బ్లేడ్ బ్యాచ్ వారైతే ఆ వృత్తికి అలవాటైన వాళ్ళు అయితే మానుకుంటున్నారు, మానుకోలేని వాళ్ళు జైలుకి పోతున్నారు. ఇంకా మానుకోలేక వదలలేక ఉన్నవారైతే ఇబ్బందులు పడతా ఉన్నారు. నేను డే 1 మీకు కూడా చెప్పాను, ఈ ప్రాసెస్లో నేను చేసే ఈ ప్రక్రియలో టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళు ఉన్నా కూడా ఇదే చర్యలు ఉంటాయన్న నేను ఆ మాటకు కట్టుబడి అదే కార్యక్రమం చేస్తున్నాను. నేను ఈరోజు గర్వంగా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఈ విధమైన సపోర్ట్ నేను ఏదైతే ముందు ఆశించానో అదే సపోర్ట్ కొనసాగిస్తూ ఉన్నారు. తప్పు చేసిన వాడు తెలుసో తెలియకో మా పార్టీలో ఉన్నా కూడా వారి నుంచి కూడా నాకు మంచి సహకారం ఉంది, చర్యలు తీసుకుంటున్నాం, ఎవరిని వదిలిపెట్టట్లేదు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నానన్న, మీ భద్రత మా బాధ్యత ద్వారా ఈ 6 monthsలో సుమారు 20,000 మంది మహిళలతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ తోటి 2014-19లో షీ టీమ్ అని ఉండేది. అంటే ఒక టీమ్ ఒక 10 మంది మహిళలతో షీ టీమ్ ఉండి విమెన్ కాలేజెస్ దగ్గర విమెన్ గ్యాదరింగ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ వెళ్ళి, మార్నింగ్ అయినా వాళ్ళు వెళ్ళి ఎక్కడైనా అల్లరి మూకులు అల్లరి చేసినట్లుంటే వెంటనే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు షీ టీమ్ని మహిళా రక్షక్ అని October 2nd గాంధీ జయంతి నాడు ఎస్పీ గారు నేను చర్చించుకొని లాంచ్ చేసాం రాజమండ్రిలో. ఈరోజు నేను ప్రతి విమెన్ కాలేజ్కి వెళ్తున్నా, మహిళా రక్షకుని తీసుకెళ్తా ఉన్నాను, ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్తా ఉన్నాను, ఈ నెంబర్స్ వాళ్ళకి షేర్ చేయిస్తూ ఉన్నాను. నాకు చెప్పడానికి మొహమాట పడితే మహిళా రక్షకు లీడ్ చేసే లేడీ ఎస్ఐకి వాట్సాప్ నెంబర్ వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాం. ప్రతి కాలేజ్ దగ్గర సే నో టు డ్రగ్స్ అని మహిళా రక్షక్ నెంబరు, పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్ పెడతా ఉన్నాను. దొరికిన తర్వాత ఈ 6 monthsలో ఆన్ రికార్డ్ ఎక్కడైనా సరే తప్పు చేసినోడు ఎవడైనా దొరికితే నేను వదిలిపెట్టమని ఎక్కడైనా ఆన్ రికార్డ్ దొరికిందేమో అడగండి. నేను ఫోన్ చేసి ఆడు నా పేరు చెప్పాడంటే ఇంకా యాక్షన్ డబల్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను. నాకు నగరం ముఖ్యమన్నా, ఏదో కొంతమంది తప్పు చేసిన వాళ్ళ కోసం నేను కాంప్రమైజ్ కాలేను. ఈరోజు అవకాశం ఇచ్చారు, కష్టకాలంలో ప్రజలు నా పక్కన నిలబడ్డారు. ఈరోజు నేను బాగున్నాను, అధికారం వచ్చిందని చెప్పి ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే అది నేను జీవితకాలం సరిచేసుకోలేని తప్పు అవుతుంది. ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు, నేను సద్వినియోగపరచుకుంటాను. వయసు ఉంది, ఒకవేళ ఎక్కడైనా సరే ఒక వ్యక్తిని నేను ఏదైనా
దురదృష్టవశాత్తు నా పార్టీలో ఉండి తప్పు చేసినప్పుడు మీరు చర్యలు తీసుకుంటే నేను కుటుంబానికి వెళ్ళి సంజాయిషి ఇచ్చుకుంటాను. మీ పెంపకంలో లోటుపాటు ఉందండి, అందుకే బాబు ఇలా పాడయ్యాడు, ఇప్పుడు ఈ అవకాశంతో ఆయన సరిచేద్దాం. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇంటికి ఒక బాబు వెళ్తున్నాడు. ఆ ఇంటిలో ఆ అమ్మాయినేమో అక్క అంటున్నాడు, హస్బెండ్ బావ అంటున్నాడు. పరిచయం పెంచుకున్నాడు, వెళ్తుంటే వాళ్ళు కూడా తమ్ముడు బావ అని చెప్పి రానిస్తున్నారు. ఆడు వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తాడు వీళ్ళకి తెలియదు. ఆడు మేడకి పక్కింట్లో ఒక అమ్మాయితోటి మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో వాళ్ళు గ్రహించేసి, ఏంటయ్యా మీ తమ్ముడు మీ బామ్మర్ది వచ్చాడు, మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు, మెసేజ్లు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అనేసరికి వీళ్ళన్నే లబోదీపో ఈ నా బామ్మర్ది ఏంటి, ఏదో మా ఆవిడని తమ్ముడు అన్నాడు కానీ నా బామ్మర్ది అయ్యాడు, నాకేంటి నిజంగా బామ్మర్ది కాదని ఫోన్ చేసి, ఎరా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావు ఎదవా, చితక్కొడేస్తాను నిన్ను, ఎందుకు ఇలా చేసావంటే, అన్న విఎల్పురం సెంటర్లో ఉంటాను రండి అని అన్నాడట. ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తూ ఇతనితో పాటు ఇంకొక తమ్ముడు చరణ్ అని మంచి దిట్టంగా ఉంటాడు, నాకు తమ్ముడు అవుతాడు. వెళ్ళారు వీళ్ళందరూ. నేను వార్డ్ విజిట్స్లో ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఆడు మాట్లాడుతున్నాడు. ఆడు పక్కన ఇంటర్మీడియట్ స్టూడెంట్, గంజాయి కొట్టేసి ఉన్నాడు. మాట్లాడుతుండగా తప్పు కదరా ఆడపిల్లని ఇబ్బంది పెట్టావు, అందులో నా ఇంటి మించి ఎందుకు ఇబ్బంది పెట్టావు, అసలు నా ఇంటికి వస్తుంది దీనికోసమా, అక్క బావని పిలుస్తుంది దీనికోసం అని అడుగుతుండగా, ఏంట్రా మా వాడిని ఇష్టం చెల్లి తిడుతున్నావు అని చెప్పి జోబులోంచి ఏదో బ్లేడ్ ఉంటుంది, బ్లేడ్ తీసి వీడి మీద దాడి చేయపోయాడు. ఈ చరణ్ అన్న అబ్బాయి హైట్ ఉంటాడు, లా ఉంటాడు, చెయ్యలు అడ్డపెట్టాడు. బాగా ఫ్యాట్ ఉండడం వల్ల కత్తి అలా వెళ్ళి ఉండిపోయింది. వీళ్ళిద్దరు చిన్న పర్సనాలిటీ, చిన్నపిల్లలు. వాళ్ళు ఎట్లా పరిచయం అయ్యారు వాళ్ళిద్దరికి, ఆ దంపతులకి? ఇంకేముంటుందన్న పరిచయాలు రోడ్ల మీద చేసుకోవడం, లేకపోతే ఇప్పుడు అమ్మాయిని కలవాలి అని అంటే ఎంతసేపు పరిచయం, ఈ జనరేషన్ వాళ్ళు చెప్పాలా? సార్ మీరు నాటసారా మీద ఉక్కుపాదం మోపారు. మీకు ఏం చేస్తాను, ఇప్పుడు పిల్లోడు ఇంటర్మీడియట్ అటెంప్టివ్ మర్డర్, ఏంటి భవిష్యత్తు? ఆదిత్య కాలేజ్, వెంటనే ఆదిత్య కాలేజ్ మీటింగ్ పెట్టాను, వెళ్ళాను, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశాను. స్నేహం కూడా నువ్వు ఎవరితో చేస్తున్నావు అన్నది కూడా ఈరోజు జీవితంలో చాలా కీలకం. అవసరం అనుకుంటే మంచోడైతే చెయ్యి, లేకపోతే స్నేహితులు లేకపోయినా పర్వాలేదు. ఇలాగ చెడు స్నేహంతో వెళ్తే ఈరోజు నా అబ్బాయి భవిష్యత్తు పాడైపోయింది. తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, ఏం చేయగలుగుతావు? తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు, పాడైపోయాడండి ఇది అని అంటే కత్తితో దాడి చేసే పరిస్థితికి వచ్చారని ఎస్పీ గారు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఏడ్చారని చెప్పి ఎస్పీ గారు చూడనని కూడా అనలేదు. ఎస్పీ గారు మీ పని మీరు చేయండి, కానీ తల్లిదండ్రులు బాధ చూడలేకపోతా ఉన్నాం, వాడికి ఫర్దర్గా ఏం కౌన్సిలింగ్ ఇచ్చి ఏం చేయాలో, భవిష్యత్తు పాడవకుండా ఏం చేయాలో చూద్దామండి అని అన్నాం, అంతే. మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఒకవైపు చూస్తే నాటుసారా దాని మీద ఉద్యమం చేశారు, దాన్ని అరికట్టేశారు. ఇప్పుడు గాంజా బ్యాచ్ను, బ్లేడ్ బ్యాచ్ను కూడా కుక్కుటేళ్లతో పెకిలించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో బాగానే ఉంది. అయితే రాజమండ్రి అంటేనే ఒక చరిత్ర గల ఒక హిస్టారికల్ ప్రాంతం ఇది. రాజమహేంద్రవరం అసలు రాజమండ్రి అయింది కదా, ఇంత చరిత్ర గల దీనికి ఒక చిన్న మరక కూడా ఉంది. రాజమండ్రిలో వ్యభిచార కేంద్రాలు ఎక్కువైపోయాయి, చాలా దారుణంగా అయిపోయింది పరిస్థితి. అంటే గౌరవంగా బతికే మహిళలకు కూడా ఈ మహిళ అంటే పరిస్థితి వచ్చిందనమాట, గౌరవంగా ఉండే మహిళలకు కూడా, అంటే ఈ కారణాల వల్ల అనమాట. దాన్ని ఎలా మీరు పెకిలిస్తారు? అది లాస్ట్ 5 years అన్న మీరు నమ్మరు, ఈ స్పా సెంటర్స్ పెరిగిపోతూ ఉన్నాయి. స్పా సెంటర్స్ పెరుగుతున్నాయి కానీ దాని మీద సర్వేలెన్స్ లేదు. ఈ స్పా సెంటర్స్ అన్నదే వీటికి అడ్డా అవుతా ఉంది, సర్వేలెన్స్ లేదు. వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళు సీసీ కెమెరాస్ పెట్టుకున్నారా, లేకపోతే ఏంటి చేస్తున్నారన్న దాని మీద ఈ సర్వేలెన్స్ లేకపోవడం వలన ఈ యొక్క టెక్నాలజీ కూడా చేతికి రావడంతో పిల్లలందరికీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇదంతా కూడా ఒక అడల్ట్ లైఫ్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఏంటి తప్పు అన్న ఆలోచన విధానం అంటే వెస్ట్రన్ కల్చర్ని ఇన్కల్కేట్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీ జ్యూరిస్డిక్షన్ ఈ యొక్క స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో నా పరిధిలో 3 స్టేషన్స్ ఉన్నాయి. ఈ యొక్క 3 పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఎన్ని స్పా సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది సీసీ కెమెరాస్ పెట్టారు, ఎంతమంది రిజిస్టర్డ్ బుక్ పెట్టారు, వచ్చిన వాళ్ళు వెళ్తున్న వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. లేని పక్షంలో క్లోజ్, సీజ్ ద స్పా. ఈ ప్రాసెస్లో వెళ్తా ఉన్నాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ 70-80% ఆ స్పా సెంటర్స్ ఇంతకుముందు ఏదైతే అందరినీ నేను కించపరచలేను. ఎందుకంటే ఆ వృత్తిని ధర్మంగా చేసేవాళ్ళు ఉన్నారు, అధర్మంగా చేసేవాళ్ళు ఉన్నారు. అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి అయితే నేను తీసుకురాలేను. కానీ దాంట్లో అడ్డగోలుగా అధర్మంగా చేస్తూ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరికీ అయితే మాత్రం ఒక లెసన్ అనేది ఈ 6 monthsలో చూపించాం. ఇంకెందుకు అనవసరం, వచ్చింది ఎన్డీఏ కూటమి, గత ప్రభుత్వం కాదు మన ఆటలు సాగడానికి, ఇంకా ఆపాలనే ఆలోచన అయితే తీసుకురాగలిగాం.
ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే మంచిగా ఎన్ఫోర్స్ చేస్తున్నారు. మనకి సిస్టమ్ పాడవ్వడానికి ఏదైతే అవకాశాలు కనబడతా ఉన్నాయో ఆ అవకాశాలన్నీ సరిచేసే కార్యక్రమంలో అయితే డిపార్ట్మెంట్ ఫుల్ ఫోర్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సరి అవుతుందన్న అతి దగ్గరలో అది కూడా. మీ దృష్టిలో చేస్తున్న మంచి కార్యక్రమాలే ప్రజలు గమనిస్తుంటారు, కానీ మీకు థ్రెట్ ఉంది, మీరు ఓపెన్ అవుతున్నారు, ప్రతి విషయంలో కూడా అడ్డుపడుతున్నారు, వాళ్ళని పెకిలిస్తాం వీళ్ళని పెకిలిస్తాం అంటున్నారు, గాంజా బ్యాచ్ లేకుండా చేస్తా, బ్లేడ్ బ్యాచ్ లేకుండా చేస్తానంటున్నారు అన్నప్పుడు మీకు థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నిఘా విభాగాల నుంచి కూడా మీకు ఒక ఫోన్ మెసేజ్ వచ్చింది, వాళ్ళు అలర్ట్ చేశారు మిమ్మల్ని, అందుకే 24 hours కూడా బాడీ గార్డ్స్ని పెట్టుకొని తిరుగుతున్నారు అంటున్నారు అనమాట. బాడీ గార్డ్స్ కాదన్న, మన పిఏలు. ఓకే, మన మనుషులు ముందు నుంచి మనం నమ్ముకున్న వాళ్ళు, సత్ప్రవర్తనతో మంచిగా సేవ చేసేవాళ్ళు. థ్రెట్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఈ చెడు శక్తులు ఏదైతే ఉన్నాయో కలుస్తాయి. ఇప్పుడు ఇప్పుడు సారా అమ్మేవాడు వాడి జీవితంలో మారమన్నా మారలేడు. చట్టం కూడా నేను మొన్నే అవగాహన చేసుకున్నాను, ఇదే రిపీటెడ్ కేసెస్ కడితే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ₹1,00,000 ఫైన్, అదే 10 లక్షలకి చేసేయగలిగితే నేను ఈ చట్టసభల్లో కూడా అసెంబ్లీలో కూడా మాకు మార్చ్లో ఉందని అంటే క్వశ్చన్స్ ఇవ్వాలి అని అంటే సారా మీద క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ అమ్మన్నాను, మా వాళ్ళని క్వశ్చన్ నేను మాట్లాడాలన్నాను. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఎన్ఫోర్స్ చేయగలిగింది ₹1,00,000 వరకే ఉంది. ₹1,00,000 అంటే అప్పో సప్పో చేసే కార్యక్రమే, అది లెవెల్స్ పెంచాలి. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళకి వాళ్ళ యొక్క ఉపాధిని కొడుతున్నాను, ఆర్థికంగా కొడుతున్నాను, అది వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి ఇంకా శృతి మించుతున్నప్పుడు మనల్ని అడ్డు తొలగించుకోవాలని ఆలోచిస్తారు. అలాగని వాళ్ళు చేసేదానికి భయపడే పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎందుకంటే నా నమ్మకం నాకుంది, నా ప్రజలు నాతో ఉంటారని, దాని తగ్గట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు, వారికి కూడా తెలుసు చేస్తున్న కార్యక్రమాల వల్ల ఇబ్బంది ఉంటుందని, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నా ప్రజల కోసం చేస్తున్నప్పుడు నాకు పైన దేవుడు కూడా మంచి చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త ఉంటాం, పైన దేవుడు కూడా ఉన్నారు కాబట్టి మంచి చేస్తున్నప్పుడు ఆయన ఏదో రూపంలో, నేను మీకు అంటుంటాను, మంచి తలిచి ఒక అడుగేస్తే మనం చెయ్యాలనుకుంది మంచే అనుకుంటే, మంచి అయితే పైన దేవుడు 4 అడుగులు వేయిస్తాడు మనతో. ఇప్పుడు నేను మంచి చెయ్యాలని ఒక అడుగు వేసాను, దేవుడు ఆ 4 అడుగులు ఎలా వేయిస్తాడు, నన్ను ఎలా రక్షించుకోవాలన్నది ఆ పైవాడికి తెలుస్తుంది. ఓకే, మరి రాజమండ్రి గురించి మరో విషయం ఏంటంటే, రాజమండ్రి అంటే అందరికీ కూడా హోల్సేల్ బట్టల దుకాణాలు ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ నుంచి బట్టలు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో అమ్ముకుంటుంటారు అనమాట. అంటే ఇక్కడ వచ్చిన డబ్బుతో చాలా మంది సినిమాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. నాకు తెలిసి డివివి దానయ్య గారు కూడా ఇలాగే వచ్చినవారు. అయితే ఈ వస్త్ర వ్యాపారాల నుంచి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా నెల మామూలు తీసుకోవడం పరిపాటి అంటుంటారనమాట. ఆ కోవలోకి ఆదిరెడ్డి వాసు గారు వస్తున్నారా? అసలు నేను ఇప్పుడు దాకా వినలేదన్నది. అంటే ఇప్పుడు దాకా ఇంకా కొత్తగా ప్రెస్ మీట్లు మధ్యన పెట్టి ఉండకపోవచ్చు దాని మీద. నేను ఒక వ్యాపారస్తున్నా. ఏదైతే టెక్స్టైల్ ఇండస్ట్రీ హబ్ అయిన ఈ రాజమహేంద్రవరంలో ప్రతి వ్యాపారస్తుడు నా కుటుంబ సభ్యుడు. మీరు ఏ పేరు చెప్పండి, అతను నా కుటుంబ సభ్యుడే. ఎందుకంటే వాళ్ళతో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మెయిన్ రోడ్ కానీ, ఎంజీ మార్కెట్ కానీ, చందన కానీ, బొమ్మన కానీ ప్రతి ఒక్కడితో నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఒక వ్యాపారస్తుడుగా వారి యొక్క సాధక బాధలు నాకు తెలుసు. ఈ రోజున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనో లేకపోతే ఏది ముగ్ధానో ఇలా ఈ విపరీతంగా రావడం వల్ల రాజమహేంద్రవరం మనం ఒక టైంలో చూసి ఉండగలం. ఎవరైనా సరే ఈ జిల్లా మొత్తం కూడా ఏదైనా ఒక మంచి బట్ట కొనాలనుకున్నా, ఏదైనా ఒక ట్రేడింగ్ చేయాలన్నా రాజమహేంద్రవరంకి వచ్చేవారు. ఈ రోజున విపరీతంగా ఈ యొక్క మాల్స్ ఇవన్నీ కూడా రావడంతో వీళ్ళ వ్యాపారాలు అంతంతగా ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా వీళ్ళ మీద అనేక విధాలుగా ఒత్తిడి తెచ్చి వ్యాపారస్తులు కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఈ మధ్యన జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్లో కూడా నేను నా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక వ్యాపారం నేపథ్యం కలిగిన వ్యక్తి శాంతి పైప్స్ అని చెప్పి రాజా గారిని, యువకుడిని, వైశ్యాస్ కమ్యూనిటీ ఆయన్ని ప్రెసిడెంట్గా కూడా పెట్టడం జరిగింది. పెట్టి ఇలాంటి సమస్యలు ఏ వ్యాపారస్తుడికి ఎవరైనా సరే బెదిరించినా, భయపెట్టినా, దందా అని చెప్పి ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద చర్యలు ఉండే విధంగా ఛాంబర్ అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. అలాంటి నా కుటుంబం దగ్గర నేను దోచుకోవాలన్న ఆలోచన నాకు జీవితంలో రాదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. దోచుకోవాలని ఆలోచన లేదు, దానికి సమాంతరంగా ఇంకొక ఆలోచన చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారని అవతల వర్గం ఆరోపిస్తుంది అనమాట. నాకు తెలిసిన విషయం ఏంటంటే, జగదీశ్వరి చిట్స్ ఏదైతే ఉందో వాళ్ళ చిట్స్, సొంత చిట్స్, జగదీశ్వరి చిట్స్ లాంటి వ్యాపారస్తులందరినీ పెట్టుబడి పెట్టాలనేసి ఆ జగదీశ్వరి చిట్స్లో పెద్ద ఎత్తున చిట్లు వేయాలని బలవంతం చేస్తున్నారన్న ఆరోపణలు బయట బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటి, పెట్టుబడులు తీసుకోవు, చిట్ ఫండ్స్లో ఎప్పుడు పెట్టుబడులు తీసుకోకూడదు, సో డిపాజిట్స్ ఉండవు.
సో వాళ్ళు దిగింది నాకు డబ్బు దాని మీదే పోరాటం చేస్తున్నారు ఉండవల్లి అరుణ కుమార్ గారు మార్గదర్శి దాంట్లో అది డిపాజిట్ల గురించి. చిట్టు వ్యాపారం, నీకు బాగుంటే నువ్వు వేస్తావు, నువ్వు బాలేవు అనుకోండి అన్న, నేను నిన్ను బలవంతం పెట్టి వేయించుకున్నాను అనుకో, పడేది నాకే బొక్క. ఎందుకంటే 30 మంది కస్టమర్లు 29 బాగా కట్టి ఒకటి కట్టకపోతే ఈ 30 మంది మీద వచ్చే లాభం ఒక కస్టమర్ తీసుకుపోతాడు. కాబట్టి వేసేవాడు ఆర్థికంగా బాగుంటేనే చిట్టు వేయించుకుంటాం. అలాగే వేసేవాడికి కూడా చిట్టు వేసినప్పుడు ఆడికి 1.5 రూపీ దాకా వర్కౌట్ అయ్యే బోనస్లు వస్తాయి, అన్నీ వస్తాయి. సో ఇద్దరికి కూడా మ్యూచువల్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి చిట్ అనే వ్యాపారం నడుస్తుంది. మరి ఇలాంటి కామెంట్స్ ఎందుకు వస్తున్నాయి బయట? అవగాహన లేని వ్యక్తులు. మీరు హాస్యాస్పదం ఏంటంటే కమెంట్ చేసిన వాళ్ళు చిట్లు ఉంటాయి ఇక్కడ. అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్, ఈ గొట్టంగడ మమ్మల్ని ఇస్కిన్ చేస్తున్నాడని ప్రెస్ మీట్ పెట్టమని నోటు పంపించేస్తున్నాడు. మీరేంటి సార్ మంచి బోనస్ ఇస్తున్నారు, మంచి డివిడెంట్ ఇస్తున్నారు, టైంకి పేమెంట్ ఇస్తున్నారు, సిఐడి వాళ్ళే చెప్పారు కదా టైంకి పేమెంట్లు ఇస్తున్నారు, కొన్ని అడ్వాన్స్గా ఇచ్చాం, అడ్వాన్స్ ఇవ్వడం కూడా తప్పైంది సిఐడి వాళ్ళ దృష్టిలో. కాబట్టి మేము ఏం చేయం సార్, మాట్లాడాల్సి వస్తుందని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు ఒకటే చెప్తా, వ్యాపార సంస్థలు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మేము రావడంతో వాళ్ళందరూ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జోలికి ఏ అధికారి వెళ్ళనివ్వడం. తప్పు చేస్తే ఏదైనా ఉంటే నేనే మాట్లాడతాను, అంతేగాని ఏ తప్పు చేయకుండా వేధింపులు భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఈరోజు రాజమండ్రిలో లేదు. నా చిట్టు అంటారా, ఇది వ్యాపారం, నేను వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో వాళ్ళకి నచ్చితే చేస్తారు. కానీ చేసినప్పుడు ఆడికి కూడా లాభం ఉంటుంది, వేస్తున్న వారికి కూడా లాభం ఉంటుంది. లాభం లేకుండా ఉత్తి పుణ్యాన్ని సేవ చేయడానికి ఎవడు కూడా ఈ రోజుల్లో లేరన్న. ఎవరికి ఆడే బాస్, ఎవరికి ఆడే హీరో. భయపెడితే భయపడిపోయే రోజులైతే ఈరోజు కాదు. ఓకే, నాకున్న అవగాహన మేరకు రాజమండ్రి నుంచి ఇంతవరకు ఎవరు మంత్రి కాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎవరు గెలిచినా కూడా. అయితే ఎన్నికలకు ముందు అయితే గతంలో గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు 2 నెలలు చేసినట్టున్నారు. బట్ ఇంత మళ్ళీ ఎవరు మంత్రి కాలేదని నాకున్న అవగాహన. అయితే ఎన్నికలకు ముందు ఆదిరెడ్డి కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు చూపిన చొరవ కావచ్చు, తీసుకున్న చర్యలు కావచ్చు, ఎన్నికల్లో మీరు సాధించిన విజయాన్ని బట్టి అందరూ వెలమ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా ఆదిరెడ్డి వాసు గారికి క్యాబినెట్లో చోటు ఉంటుందని అందరూ అనుకున్నారనమాట. అది రాజమండ్రి నుంచి, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నారు. చివరి చూస్తే లేదు. ఏంటి కారణం తెలుసు? లేదు, ఆదిరెడ్డి వాసు గారికి ఆయన కుటుంబమే ఒక శాపము అన్నారంట. అంటే పెద్ద నేను ఆలోచించలేదండి ఏ రోజు కూడా. మీరు ఆలోచించకపోయినా బయట వచ్చింది. ఎందుకు ఆ శాపం ఏంటంటే, చిన్నమామ చూస్తే మంత్రి అయిపోయారు, సీనియర్ ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, బామర్ది కేంద్ర మంత్రి అయిపోయాడు. ఆ ఇద్దరు మంత్రులు అయినప్పుడు ఆదిరెడ్డి వాసు గారిని క్యాబినెట్లోకి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ కుటుంబమే ఆయనకు శాపం, లేదంటే క్యాబినెట్లో ఉండేవారు. కుటుంబం ఎప్పుడు శాపం అవ్వదన్న. వాళ్ళు ఎప్పుడు నా బాగా కోరే వ్యక్తులు. నా బామర్ది ఎప్పుడైనా సరే నా కుటుంబం పట్ల తనకి బాధ్యత ఉంటుంది, నాకు ఖచ్చితంగా. అచ్చెన్నాయుడు గారు ఈరోజు పెద్ద దిక్కుగా వ్యవహరించాలి. నా కష్టకాలం ఉన్నప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని అన్ని చేశారు, చేస్తారు కూడా. ఇప్పుడు వారిది ఉత్తరాంధ్ర, వారు కింజరాపోలు, నేను ఆదిరెడ్డి. వాళ్ళ రాజకీయం వేరే, నా రాజకీయం వేరే. నా పరిధి నా జిల్లా, వాళ్ళ పరిధి అది. కాబట్టి ఈ సమీకరణలు అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఒకటే మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఒక వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు, స్పీకర్గా వెలమ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇన్ని ఇచ్చినప్పుడు ఈ సామాజిక వర్గానికి అన్ని కట్టబెట్టాలంటే అనేకమైన వాళ్ళు ఉపకులాలు ఉన్నారు బీసీలో. వీళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది. ఆ పైన అంటారా ఎప్పుడైనా సరే ఏ విధంగా గౌరవించుకోవాలన్నది లోకేష్ గారికి తెలుసు. గౌరవించకపోయినా కూడా ఎప్పుడు కూడా లోకేష్ అన్న వెనకాల వాళ్ళ తమ్ముడు వాసు ఉంటాడని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏ గౌరవం ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను, పరిణితి చెందిన నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యవహారాలు కానీ విధానాలు కానీ. మొన్ననే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, ఇప్పుడు దాకా మనం 10th వరకు చూసాం. జూనియర్ కాలేజీలు ఎప్పుడు పెట్టలే, ఇప్పుడు జూనియర్ కాలేజీలు పెట్టాం. కేవలం ఇళ్లల్లో ఉన్న తల్లులకి ఇబ్బందులు తగ్గించడానికి. అలాగే పిల్లలకి మంచి నాణ్యమైన, రుచికరమైన, ఆరోగ్యకరమైన భోజనం. 6-7 పిల్లలు ఇప్పుడు మన జూనియర్ కాలేజ్ రాజమండ్రి ఉందండి, చుట్టుపక్కల ఒక 50-60 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. ఉదయం 7 భోజనం పెట్టారంటే మధ్యాహ్నం తీసేసరికి ఆవిరైపోయి అది తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టడం అన్నది ఆయన ఆలోచన. దాంట్లో మాకు కొన్ని లోట్లు తెలిసినవి ఏంటంటే, 200 కోట్లు గుడ్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు మనం కట్టాం. 60 కోట్లకు చికెన్కి గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బిల్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం కట్టింది. అంటే 200 కోట్లు 60 కోట్లు కూడా కట్టకుండా మొత్తం భారం తెచ్చేసి ఎన్డీఏ కూటమి పెట్టిపోయారు. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం.
అలా ముందుకు పోతున్నారు. అయితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే భరత్ గారి మీద కొంత కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారా అన్న అనుమానం అందరికీ ఉంది. అంటే మీరు వచ్చి రాగానే ఏదైతే మార్గాని భరత్రామ్ గారు మీ ప్రత్యర్థి ఆయన ప్రచార రథము కాల్ చేసి దగ్ధం చేశారనమాట. దాని వెనుక ఉన్నది ఎవరు, కాల్చింది ఎవరు, కాల్పించింది ఎవరు అనే ఒక ప్రశ్నలు అనేది రోజు రోజు ఉత్పన్నం అవుతున్నాయి. ఎన్నిసార్లు అన్నా బాబు, ఎన్నిసార్లు ఇదే టాపిక్. ప్రచారథం కాలిపోయింది. రాత్రి 11ంటికి లేచి మంచి పట్టుబట్ట వేసుకొని 11ంటికి ఎవడైనా హుటాహుటిన వస్తాడు. పట్టుబట్ట వేసుకొని ఫేస్కి మేకప్ కొట్టుకొని వచ్చాడు. మీరు ఆ వీడియో చూడండి. ఆదెడ్ వాస్ అన్నాడు అంతే సింపుల్గా. ఫస్ట్ పాడేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేశారు, కాల్ డేటా తీశారు. ఎవరైతే కారకులు ఉన్నాడో ఇతని మనిషే. కాల్చింది కూడా ఎలా కాల్చాడో లేటెస్ట్ టెక్నాలజీ యాటమ్ బాంబ్ దాకా పెద్ద తాడు కట్టి కాల్చి మొత్తం అంతా చేసుకుంది. వాళ్ళు దేనికిరా చేసావంటే మా నాయకుడి సింపతి రావడానికి కాల్చాను అన్నాడు. అయితే గప్చుప్. కానీ విషయం ఏంటంటే నేను ఈరోజు కూడా చెప్తున్నాను భరత్రామ్కి, ఆ అబ్బాయి 50 సార్లు మాట్లాడాడు ఆ 2-3 రోజులు ఒక పెద్ద వ్యక్తితో, ఒక పెద్ద ఆయనతోటి. నేనే కానీ రాజకీయం చేయాలనుకుంటే పెద్ద ఆయన్ని నేను ఇరికించవచ్చు. నేను పెద్ద ఆయన్ని ఇరికించలేదు. నేను గౌరవం, సమాజంలో ఒక గౌరవం అనేది ఉంచాలి, ఓ పద్ధతి విధానాలు అనేది ఉండాలి. కక్షగానే అన్నీ పోకూడదని దేనికోసం మాట్లాడాడో తెలియదు కానీ 56 సార్లు ఆ పిల్లడో పెద్ద ఆయనతో మాట్లాడాడు 2-3 రోజులు. పోలీసు వారు చెప్పాల్సిన టైం నీకే ఫస్ట్ చెప్తానన్నా. పోలీసు వారు డైరెక్ట్గా ఎస్పీ గారు ఇదిగో ఆ పెద్ద ఆయనతో మాట్లాడాడు సార్, కేసు బెలే ఇరుక్కుంటుంది, మీరు తీసుకోవాలి డెసిషన్ అన్నారు. వద్దు సార్, ఆడికి నాకు వ్యత్యాసం ఇంకేంటి, వద్దు, అది విధానం కాదు, పద్ధతి కాదు. కాల్చింది వీడు, అడ్మిట్ అయ్యాడు, మా నాయకుడి సింపతి కోసం చేశానని చెప్తున్నాడు. వాళ్ళ నాయకుడు చెప్తే చేసాడో లేకపోతే వాళ్ళ నాయకుడి సింపతి కోసం వీడే చేసాడో, జరిగిందైతే వైసీపీ వాళ్ళే చేసేసుకున్నారు. ఇంక వదిలేయండి, దీని మీద మన పెద్ద డ్రాగన్ చేయాల్సిన అవసరం లేదని వదిలేశాను. ఇది నా విఘ్నత. మీ విఘ్నత, మీ మంచితనం ఇలా ఉంది కదా. మరి పులిశేఖర్ అనే ఒక కుర్రాడు, ఎస్సీ కుర్రాడు పులిశేఖర్, అంటే అతను ఒక వీడియో చేశాడు. అంటే గతంలో మీరు చిన్నపాటి వర్షానికే వరదకే రాజమండ్రి మునిగిపోతున్న ఒక వీడియో మీ వాళ్ళు పెడితే మీ ప్రభుత్వ హయాంలో కూడా మునిగిపోలేదు. అతను ఒక వీడియో పెట్టడం వల్ల కక్షను పులిశేఖర్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి, మరి నగ్నంగా కూర్చోబెట్టి అక్కడి నుంచి ఒక సీఏ మీకు వీడియో కాల్ చేయించి చూపించడము, మీరు ఇంకా బుద్ధి వచ్చేలా కొట్టండి అని చెప్పడం అనేది త్రిబులర్ ఎపిసోడ్లో ఉంది. వీడియో కాల్ అన్నారు, త్రిబులర్ ఎపిసోడ్లో ఉంది. అదే బయట అంటున్నారు. ఆ ఎపిసోడ్నే పండించారు వాళ్ళు. ఢిల్లీ వెళ్ళి మానవ హక్కుల కమిషన్ని కూడా సంప్రదించారు, కేసులు కూడా బనాయించారు అంటున్నారు. అన్నా పులిశేఖర్ అన్న వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు ఉంటాయి. చట్టం దాని పని అది చేసుకుపోతా ఉంది. నాకు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఏదో సాక్షిలో రావడం, వీళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఇంకా అవ్వట్లేదు పని, జగన్ గారి దగ్గరికి వెళ్ళి నేను వీరుడిలా పోరాడాను, ఇదిగో పెద్ద ఎపిసోడ్ తెచ్చాను మీకని చెప్పుకోవడానికి మనోడు వెళ్ళి అక్కడ విజయవాడలో వాళ్ళ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను డిపార్ట్మెంట్ని అడిగాను. ఎస్పీ గారు వెరీ క్లియర్గా చెప్పారు, ఆ అబ్బాయిని మనం సోషల్ మీడియా పోస్ట్ అసభ్యంగా పెట్టినందుకు పిలిస్తే అతను మా మీద తిరగబడి దాడి చేసాడండి. దాడి చేసినప్పుడు అతను కంట్రోల్ చేయడానికి పక్కన కూర్చోపెట్టాం. కూర్చోబెట్టిన తర్వాత అతను చొక్కా తీసేసుకొని చాలా క్లియర్గా అతనికి సిగ్నల్ వచ్చే విధంగా ఒక వ్యక్తిని మూల నుంచి పెట్టి వీడియో తీయించుకొని పోరాడుతున్నాడు అని ఇతని యొక్క నేర చరిత్ర. 3 టౌన్ స్టేషన్లో ఆల్రెడీ ఇతని మీద 2 కేసులు, వీళ్ళు భార్య చనిపోయారు, అది ఎలాగన్నా తెలియదు, ఇంకొక కేసు కూడా ఉంది. ఈ 2 కేసులు కూడా చూపించి ఇతనికి ఒక నేర చరిత్ర ఉంది. ఇతను కేవలం అవకాశం వచ్చింది కాబట్టి నాయకుడిని మెప్పించడానికి ఈ యొక్క ప్రవర్తన చేశాడు. భరత్రామ్ ఆయన కూడా చేశారు, మేము కూడా చెప్పాం ఇలా తిరగబడ్డాడు కాబట్టి మేము చర్యలు తీసుకున్నామని అన్నారు. సరే ఏది ఉంటే చెయ్యండి, కానీ ఇలాగ ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకోండి. తిరగబడుతున్నప్పుడు మీరు కూడా అప్రమత్తంగా ఉండి అలా తిరగబడినప్పుడు విధి నిర్వహణలో ఉన్న అధికారులు ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి, అంతేగాని ఇది అన్నాం. ఇది ఒక ఎపిసోడ్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళారు, హ్యూమన్ రైట్స్కి చెప్పారు, వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, వాళ్ళు పనులు చేస్తారు. అంటే ప్రతి అంశాన్ని కూడా తీసుకొని రాజకీయం చేసేయాలని ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు అతని కులం మనం ఆలోచించలేనప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కులం ఎందుకు వచ్చింది మధ్యలో? అంటే ఎందుకు కులత రాజకీయాలు ఇంకా చేస్తారు మీరు? గుణపాఠం చెప్పారు ప్రజలు, ఇంకా కుల రాజకీయాలు ఎందుకు? అరెస్ట్ అయినోడు పోస్ట్ పెట్టాడు, తప్పు చేశాడు, ముద్దాయిని కులం కింద ఎందుకు చూస్తారు? దాన్ని ఏదో విధంగా లబ్ధి పొందాలని చేసుకుంటే ఇంకా ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు? ఈ చిల్లర రాజకీయాలు మానేసి పోస్టులు పెట్టిన వాళ్ళు తప్పుడుగా పెడుతున్నారు. ఇంత మాట్లాడిన వాళ్ళు ఇంతకుముందు ఆదిరెడ్డి భవానీ గారి మీద పోస్టులు అనేకంగా పెట్టారు.
ఆనాడు గుర్తులేదా? ఆదిరెడ్డి భవన్ గారి మీద ఆ రోజు పెట్టారు కాబట్టి ఈ రోజు ఈ పోస్టులకు పర్యవసానం అంటారా? అలాగే ఉండదన్న, నేను చెప్పాను కదా, కక్ష సాధింపు అనేది ఉండదు. నా మీద ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి అరెస్టులు చేశారు, ఆఫీసర్లు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేశాడు, నా బాబుని ఇబ్బంది పెట్టాడు. ఏ ఒక్క ఆఫీసర్ తోటి కూడా నేను మాట్లాడింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు, వాళ్ళ జోలికి కూడా పోయింది లేదు. అలాగని పైన అధిష్టానానికి నా మీద కక్షపూరితంగా వ్యవహరించారు, ఈ ఆఫీసర్స్ మీద చర్యలు తీసుకుందని చెప్పింది లేదు. తప్పకుండా చట్టం అనేది దాని పని అది చేసుకుపోతుంది. మరి రాజమండ్రిలో అంబేద్కర్ గారి రాజ్యాంగమే నడుస్తోంది, మీరు అన్ని కూడా క్రమ పద్ధతిలోనే ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మద్యం షాపుల విషయాల్లో, ఇతర ఇసుక ర్యాంపుల విషయాల్లో బాబు గారు మిమ్మల్ని పిలిచి మందలించారు అన్న ఒక ప్రచారం కూడా బయట ఉంది. అదే అబ్బాయిని కొట్టారని చెప్పినందుకు ఇప్పుడు నన్ను మందలించారని చెప్పాలి, అంతేనా? బ్యాట్ ఇచ్చి కొట్టారని వెళ్ళింది కాబట్టి నన్ను మందలించాలి. ఎవరు నమ్ముతాడండి ఇవన్నీ? బాబు గారు నేను కలిసిన సందర్భాలు ఈ మధ్యలో, మొన్న పేపర్ మీద ఏదో సమస్య వచ్చినట్టు కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, వచ్చేసాను అంతే. నా పనితీరు బాగుంది, ఐవీఆర్ఎస్ పెట్టారు, చాలా బాగా వచ్చే ఉంటుంది, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ముగ్గులు పోటీలు పెడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి సంతోషంగా గత 5 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇవ్వండి అమ్మ కొత్త అని అడుగుతున్నారు, కొత్త పెన్షన్లు ఇమ్మన్నారు. ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో ఇబ్బంది వస్తే అమ్మ వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఎదురుంటే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, లోపల వేసేయండి అని చెప్తున్నా. ఇంకెంత ఆనందంగా ప్రజలు ఉన్నారు, వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు. ఆనందంగా లేని వాళ్ళు ఎవడంటే వైసీపీలోని, అందులో ఒకడే ఉన్నాడు, ఆత్మలో తిరుగుతున్నాడు చుట్టూ. వాడు ఇంక ఏం చెప్పాలి, అతనికి జరిగిన ప్రతి ఎపిసోడ్ని నా మీద రుద్దాలని చూస్తున్నాడు. అంటే అతన్ని చేసింది ప్రతిదీ ప్రజలు నమ్మారు. ఇప్పుడు నేను కూడా ఏదో విధంగా ఆ ప్రజల్లోని ఈ యొక్క అన్ని అంశాల్లో నేను ఉన్నానని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ జనాలు తెలివైన వాళ్ళండి, వీళ్ళకి తెలియదు. మీ చుట్టూ తిరుగుతున్న ఆత్మే మార్గాన్ని భరతరామ్ చీరలు ఇచ్చేస్తే ఇష్టం వచ్చినట్లు మనం ఏది పడితే చేసేస్తే జనాలు ఓట్లు వేసే పరిస్థితులు లేవు. సరే, అది ప్రజలు అనేది ప్రతి 5 ఏళ్ల కోసం వాళ్ళ మైండ్ సెట్ మారుతుంది. మొన్న భరతరామ్ గారిని వ్యతిరేకించవచ్చు, మళ్ళీ 5 ఏళ్ళకి మిమ్మల్ని వ్యతిరేకిస్తారా లేదని తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం ఉంది, 4 సంవత్సరం టైం ఉంది. అప్పుడు మనం మాట్లాడదాం మళ్ళీ దాని గురించి ఎందుకు. మరి గతంలో మీరు ఇబ్బంది పడ్డారు, జైలుకి వెళ్ళారు. మిమ్మల్ని జైలుకి పంపడంలో వెనక మార్గాన్ భరతరామ్ గారు ఉన్నారన్న ఒక కసి మీలో ఉంది అనేది అంత తెలుసు. అయితే గతంలో మార్గాన్ భరతరామ్ గారి మీద అవినీతి అక్రమాలు అవి ఇవన్నీ చాలా మాట్లాడారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎలాగైనా మార్గాన్ భరతరామ్ గారిని కూడా జైలుకు పంపించాలని ఆదిరెడ్డి వాసు గారు కంకణం కట్టుకున్నారు అనేది వైసీపీ పక్షాల నుంచి వస్తున్న వాదన. అలాంటి ఆలోచన ఉందా మీకు? జైలుకి పంపించడమే అన్నిటికీ శాశ్వత పరిష్కారం అవ్వదన్న. తప్పు చేసిన తర్వాత చట్టం దాని పని చేసుకెళ్తున్నప్పుడు అది జైలా ఇంకే ఇతర రూపాన అన్నది తర్వాత అంశం. నా ఆలోచన ఏంటంటే ఆవభూమిలో జరిగిన తప్పు మీద సిఐడి ఎంక్వైరీ స్టార్ట్ అయింది. అలాగే నగరంలో అనేకమైన కార్యక్రమాలు, కాంట్రాక్ట్లు ఇవన్నీ కూడా నాణ్యత లేకుండా జరిగినాయి. విజిలెన్స్లో ఆల్రెడీ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. నిన్న మొన్న చూశాను కొన్ని వర్క్స్ కూడా అతనికి సంబంధించిన వ్యక్తులే చాలా లో క్వాలిటీతో చేసినాయి. అతని ఇంటి పేరుతో ఉన్న కాంట్రాక్టర్ కూడా నేను చూశాను. మన ప్రజలకి జవాబుదారంగా ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల యొక్క సొమ్ముని దోచేసి కమిషన్లు కక్కుర్తిపడి చేసే కార్యక్రమానికి ఎప్పటికైనా సరే సమాధానం చెప్పుకోవాలి. ఇదే నా ఆలోచన. చూపించారు మన ప్రయాణంలో, మన ఇంటర్వ్యూ చూపించారు మొత్తం ఫుట్పాత్ టౌన్ లో ఉన్న బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఆ టైల్స్ అవి కూడా మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి, నాశరకంగా వచ్చాయి, వాళ్ళ అంకులతో చేయించారు అనేది మీరు ఆరోపించారు. మరి దాని మీద ఇప్పుడు ఏంటి చర్యలు? తప్పకుండా ఎంక్వైరీ ఉంది, చేసిన ప్రతి తప్పుకి సమాధానం చెప్పుకోవాలి. మీరు వైసీపీకి వ్యతిరేక, వైసీపీలో ఉన్న నాయకులకు వ్యతిరేకంగా ఉన్నారా? నేను వైసీపీకి వ్యతిరేకం. అలాగే నాయకులు ఎవరైతే మా నాయకుడి మీద అదే పని మీద కాలు దూవుతారో ఆడు నాకు శత్రువే అవుతాడు ఖచ్చితంగా, గ్యారంటీగా. మరి అలాంటప్పుడు జక్కంపూడి గణేష్తో మీకు మిత్రత్వం ఉందా, శత్రుత్వం ఉందా? మిత్రత్వం లేదు, శత్రుత్వం లేదు. ఎదురు పడితే ఎవరితోటైనా మాట్లాడతాను. ఎదురు పడితేనే మాట్లాడతాను. వారం వారం జక్కంపూడి గణేష్ మీరు సిట్టింగ్ చేస్తున్నారట. ఏ సిట్టింగ్? మామూలు సిట్టింగ్. ఏ సిట్టింగ్ అంటే మామూలు సిట్టింగ్. ఇది కూడా తనే చెప్పాడా? అన్న ఒకటి, ఎక్కడైనా ఈవెంట్స్ కలిగితే, అకేషన్స్ కలిగితే ఎదురు పడితే మాట్లాడతాం. తనకి నాతో పని లేదు, నాకు తనతో పని లేదు. తను నాకేం చెయ్యాల్సిన అవసరం లేదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అంత స్నేహం అయితే మిథున్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మనిషి అయితే ఎందుకు అడ్డపడిపోయిన అరెస్ట్ ఆపలేకపోయారు? మంత్రులు ఇది అది మా కుటుంబం మాకు అంత పలుకుబడి జగన్ దగ్గర ఉందని అన్నప్పుడు నాతో స్నేహమే ఉండుంటే ఎందుకు ఆపలేకపోయారు? నేను ఎందుకు చేయించుకోలేకపోయాను? ఏదైనా ఒక లైన్ అనేది ఉంటుంది. రాజమహేంద్రవరం అన్నది మంచి సాంప్రదాయం ఉంది. ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎదురు పడితే పలకరిస్తారు, ఆప్యాయంగా బాగా చేస్తున్నావయ్యా అంటారు. రౌత్ సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు ఏసీరెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే
ఆయన విగ్రహ ఆవిష్కరణ ఉంది, ఆయనే చేసి అమ్మ నీ చేతుల మీద ఎమ్మెల్యేగా నీకు అది గౌరవం చెయ్యమ్మా, మంచి ఆయన కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా అంటే లేదు సార్ ఆయన టీడీపీ కూడా ఒకనొక సందర్భంలో వచ్చారు, నేను వస్తానన్నాను. ఇది సాంప్రదాయం, ఇచ్చిపుచ్చుకునే విధానం. ఈరోజు అది శత్రుత్వం కింద మారిపోయింది. యువనాయకత్వం వచ్చినప్పుడు అవగాహన లేని వ్యక్తులు కొంతమంది రావడం వల్ల సిస్టమ్ ఇలా చెడింది. అలాగని నేను మా నాయకుని విమర్శించినా ఏది చేసినా నేనైతే వదిలిపెట్టను. ఆవభూముల్లో నేను స్పష్టంగా సిఐడి ఎంక్వైరీలో మార్గాని భరత్తో పాటు బత్తుల బలరామకృష్ణ గారితో జక్కంబూడి రాజాని కూడా పెట్టాలని చెప్పారు. ఎవరి పాత్ర ఏముందన్నది తేల్చమన్నాను. అలాగే నా నగరంలోని శాంతి భద్రతలు విఘాతం కలిగించే వ్యక్తి ఎవడైనా సరే, నా పార్టీ వ్యక్తులు జోలికి ఎవరు వచ్చినా, నా ఎన్డీఏ కూటమి జోలికి వస్తే అది నాకు శత్రువే అవుతాడు. బత్తుల బలరామకృష్ణ ఇప్పుడు మీరు కూటమి ఎమ్మెల్యే కదా? అవునండి. మరి ఎలా ఏమైందండి? ఆవు భూముల విషయంలో అవును, ఆయన రాజానగర్ ఎమ్మెల్యే కదా, ఇద్దరం కలిపి దీని మీద ఎంక్వైరీ చేయమని, ఎందుకంటే ఆయన పరిధిలో అంశం కదా, అందుకే ఆయన సహకారం కూడా తీసుకొని ఎంక్వైరీ చేయమను. ఆయన కూడా ఇద్దరం కలిసి వెళ్ళాం. ఎవరైతే ఆ అంశం మీద పోరాడిన వ్యక్తి మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చని బాధపడ్డారు ఆయన. ఆ అంశం మీద కూడా ఇద్దరం కలిపే కంప్లైంట్ పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పి అందులో అయ్యన్ పాత్ర గారు కూడా అప్పుడు విజిట్కి వస్తే ఆయన మీద కూడా కేసు ఉంది, నాకు ఒక కేసు. అయ్యన్ పాత్ర గారి మీద, రామానాయుడు గారి మీద, నా మీద, వీళ్ళందరూ మీ విజిట్కి వెళ్తే మా మీద కేసు కట్టారు. కాబట్టి హౌస్ కమిటీ కూడా వేయాలని అయ్యన్ పాత్ర గారు కూడా ప్రతిపాదించారు. ఈ చీకటి స్నేహాలు చేయాల్సిన అవసరం నాకు లేదంటారు. ప్రజలు నా బలం, నా పార్టీ నా బలం, ఎన్డీఏ కూటమి ఈ రోజు నన్ను నడిపిస్తా ఉంది. ఇలాంటప్పుడు నేను ఇంకెవరితోటో స్నేహం చేయించి పొందాల్సిన లాభం ఏముంది? నా వ్యాపారాలు ఎవరో చెప్తే జరిగేవి కావు. నా సంపద నా కష్టం మీద నేను చేసుకుంటాను. ఇంకెవరు నాకు చెయ్యాలి? ఓ వ్యక్తిని నేను కొట్టడానికి ఇంకో వ్యక్తి సహకారం తీసుకొని చేయాల్సినంత అసమర్థున్నైతే నేను కాదు. నా బలం నాకు ఉంది. ఓ వ్యక్తిని ఎలాగైనా ఢీ కొండం అన్నది నాకు తెలుసు. నా రాజకీయం నేను చేసుకుంటాను. మరి యాళ్ళ ప్రదీప్ ఇప్పుడు ఎమ్మెల్యే మీరు ఉన్నారు, ఇక్కడ ఇంత పగడ్బందీగా ఒక ప్రజాస్వామ్య బద్ధంగానే పాలన చేసుకుంటూ పోతున్నారు. కానీ యాళ్ళ ప్రదీప్ అనే వ్యక్తి మీకు ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఏమి జరగాలన్నా, ఏ కార్యక్రమాలు చెక్కబెట్టాలన్నా కూడా ఫస్ట్ యాళ్ళ ప్రదీప్తో సంప్రదించిన తర్వాతని ఎమ్మెల్యే వరకు రావాలి అంటున్నారు. ఏంటి మా ప్రదీప్ ఎవరు? ఈయన డాక్టర్, ఓకే, ప్రాక్టీషనర్, ఓకే, వాసవిశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని డాక్టర్. తమ్ముడు మంచి చెడులు పక్కన ఉంటాడు. కష్టకాలంలోనే అరెస్ట్ అయినప్పుడు కానీ ఇది కానీ అది కానీ మొత్తం ఇంట్లో ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటాడు. మెడికల్గా కూడా ఫ్యామిలీ అందరికీ అతనే డాక్టర్, కన్సల్టింగ్ డాక్టర్. పక్కన ఉన్నంత మాత్రాన ఏమైపోతుంది? ఎందుకు ఈ ఈర్ష? అతను ఏదైనా ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఏదైనా ఆస్తి దోచుకున్నాడా? ఎవరి మీదైనా సెటిల్మెంట్ చేశాడా? హీజ్ ఎ డాక్టర్. ఐఎంఏలో ఈజ్ ఎ యాక్టివ్ డాక్టర్. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజమహేంద్ర అంటే ఒక గౌరవప్రదమైన అసోసియేషన్. దాంట్లో ఎలాంటి అల్లర్చిల్లరగా ఉంటే డాక్టర్లని ఓ పదవిలో పెట్టరు. ఆ అబ్బాయి ఐఎంఏలో పదవిలో ఉన్నాడు అంటే ఇంతమంది మేధావులు అందరూ కలిపి ఉన్న ఒక కౌన్సిల్ లాంటి ఒక ఐఎంఏలో ఉన్న వ్యక్తిని షాడో ఎమ్మెల్యే, నాకు షాడోలు ఎవరూ లేరు. తప్పు ప్రదీప్ చేసిన పొలిటికల్ పవర్ కదా, ఇది పొలిటికల్ పవర్ కదా, ఎంత పొలిటికల్ పవర్ చెప్తున్నాను. ప్రదీప్ తప్పు చేసినా ఉపేక్షించను. ఓకే, వాళ్ళందరికీ ఆ భయం ఉంది. అన్నయ్య దగ్గర కరెక్ట్గా ఉన్నంతసేపే కరెక్ట్గా ఉంటుంది. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించను. నెక్స్ట్, హీ బీయింగ్ ఏ డాక్టర్. నేను ఇంతకుముందు హితకారిణి సమాజ్ చైర్మన్ కింద అబ్బాయిని పెట్టాం. ఒక డాక్టర్ ఉండాలని. ఆ అబ్బాయి డాక్టర్స్ తోటి ఫండ్ రేస్ చేసి బాగా చదువుకున్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసి ఫ్యాకల్టీని ఎడిషనల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి ఐఎంఏ నుంచి ఫండ్ రేస్ చేసి కొన్ని బ్లాగ్స్ కట్టించి ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఆ అబ్బాయి చేస్తున్నాడు యాజ్ అ డాక్టర్. ఈరోజు టర్మ్ అయిపోయింది, ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఈజ్ ఎ ప్రాక్టీషనర్. రోజుకి 100-150 ఓపీ ఉన్న అబ్బాయి నా షాడో ఎమ్మెల్యే కింద ఎందుకు బిహేవ్ చేయగలుగుతాడు? అండ్ అబ్బాయి చిన్నపిల్లాడు. నాకు చేసే అంత సామర్థ్యం కూడా అబ్బాయికి లేదు. అంటే ఏంటంటే కుటుంబంలో ఒకరు కనబడిన వెంటనే షాడో అనడం అన్నది ఆనవాయితీ. ఇప్పుడు ఆదిరెడ్డి ఈ మధ్యన రాజకీయంగా ఆయన సూచనలు ఇవ్వడం వరకే పరిమితం అవుతామన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా నేనే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆటుపోట్లు తెలుసుకోవాలి, నాలో పరిణితి రావాలని ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చి ఆయన పరిధి బాగా తగ్గించుకున్నారు. సో ఇమీడియట్గా తమ్ముడుగా ఇప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో తమ్ముడు పక్కన ఉంటే కొంచెం కబుర్లు ఆడతాం, మెడికల్గా ఏవో కొన్ని ఇబ్బందులు ఉంటే చెప్పుకుంటాం, అలా తిరుగుతూ ఉంటారు. ఆ అబ్బాయి కూడా ఓపీ ట్యూస్డే అంటే కొద్దిగా తక్కువ ఉంటుంది, ఫ్రైడే తక్కువ ఉంటుంది. ఆ 2 రోజులు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడు, తిరుగుతాడు. అంత మాత్రాన షాడోలు అయిపోయి ఆ అబ్బాయి అయినా కాంట్రాక్టులు చేసేస్తున్నాడా? ఆ అబ్బాయి అయినా సెటిల్మెంట్లు చేసేస్తున్నాడా? ఎక్కడైనా ఆన్ రికార్డ్ చెప్పమానండి, ఇదిగో ఇక్కడ కూర్చున్నాం ఈ సైట్లోని, ఇదిగో ఈ అబ్బాయి ఇంత చేశాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయి మీద కంప్లైంట్ పెట్టి ఒక్కటే చెప్పమానండి. ఏది లేదే. అంటే నోరుంది కదా అని చెప్పి అలా విమర్శించుకుంటూ వెళ్తే ఎంతవరకు సబబు? ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీకు మరో 2 ఏళ్లలో ఒక మంచి అవకాశం రానుంది మీకు. అదే
గోదావరి పుష్కరాలు. ఇక్కడ ఒక గొప్పతనం ఏమంటే 2003లో పుష్కరాలు వచ్చాయి. అప్పుడు టీడీపీ బాబు గారు ఉన్నారు. 2014లో మళ్ళీ బాబు గారు, 2015లో పుష్కరాలు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు గారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళా 2027లో పుష్కరాలు వస్తాయి. మళ్ళీ చంద్రబాబు గారే సీఎం. ఇది ఒక గొప్ప రికార్డ్ ఇది. ప్లస్ ఈసారి పుష్కరాలకి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి వాసు గారు ఉండడం కూడా ఒక మంచి అవకాశం. అయితే గతంలో 2015లో పుష్కరాల సందర్భంగా భారీ అవినీతి జరిగిందనేసి ఒక షూటింగ్ అది ఇదంటూ ప్రజలను ఇబ్బంది పెడితే 23 మంది చనిపోయారని అప్పట్లో వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంటే గతంలో 2010లో పెద్ద ప్రచారం చేసింది. మన సినీ డైరెక్టర్ని తీసుకొచ్చేసి ఇక్కడ షూటింగ్లు చేయించడం, ఆ తొక్కిసలాట్లో చనిపోయారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు అనమాట. ఈసారి అలాంటి విమర్శలకు తావు లేకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే లాస్ట్ టైం ఏమైందంటేనండి, కోఆర్డినేషనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి ఒక్కసారి చాలా ట్రైన్స్ ఆగిపోయినాయి, వచ్చినాయి ఒక్కసారి. అంటే కొద్దిగా టెక్నాలజీని కూడా ఆనాడు కొద్దిగా లింక్ చేసుకొని ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా చేసుకోలేపారు. దానివల్ల అది వచ్చింది. అండ్ స్టాంపేడ్ అయితే జరిగింది, వాస్తవమే. దాన్ని మనం ఏదంటే ఎవరో తప్పని మనం అనలేం. కానీ అంత లార్జ్ స్కేల్లో జరిగినప్పుడు ఇంకా కొద్దిగా బెటర్గా చూసుకుంటూ ఉంటే బాగుండు. ఈసారి గత అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే టెక్నాలజీని బాగా అనుసంధానం చేసుకొని ఒక రైల్వే కానీ, రోడ్ ఆర్టీసీ కానీ, అండ్ రోడ్ మార్గంలో వచ్చే అట్లా అన్నిటినీ కూడా ఒక ప్రాపర్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేసుకుని ఒక రైలు ఇక్కడ ఘాట్స్లో రష్ ఉంది, మన కొన్ని పాయింట్స్ కోర్ పాయింట్లో రష్ ఉంది, పెరిఫరల్ పాయింట్స్ దగ్గర ఫ్రీగా ఉంటే ట్రైన్స్ని వదలాలి. లేదంటే ఏ కడియం దగ్గర ఎక్కడ ఆపి అక్కడ కొన్ని షెల్టర్స్ పెట్టి జనాలు అక్కడ సేద తీర్చుకొని రిఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బస్సెస్లో ఊరికి వచ్చేటట్లు ఇలా ఇప్పటి నుంచే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి రిక్వైర్మెంట్ డిపిఆర్స్ అని పంపించడం జరిగింది, సెంటర్ కూడా పంపించడం జరిగింది. అఖండ గోదావరి ఏదైతే మన 100 కోట్లు సుమారు శాంక్షన్ అయింది, హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఘాట్స్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా 100 crores కూడా శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా 2027 అంటే 2026లో స్టార్ట్ చేయడం కాదు, వే హెడ్ 2024 నుంచి స్టార్ట్ చేసాం. అంటే ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్. ఏదో పుష్కరాలంటే రాజమండ్రి సిటీ కాదు, రాజమండ్రి రూరల్, రాజానగరం, కొవ్వూరు, ఇది ఏదైతే గోదావరికి అనుసంధానంగా ఉన్న అన్ని నియోజకవర్గాలను కూడా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో, అది కూడా సస్టైన్ అయ్యేటట్లు, ఆ డెవలప్మెంట్ కూడా లాంగ్ రన్ సస్టైన్ అయ్యే బీటీ రోడ్స్ కదా, అన్ని సీసీ రోడ్స్ వేసేటట్లు, ఎక్కడ అవినీతికి అవకాశం ఇవ్వకుండా చేసే కార్యక్రమం అయితే శ్రీకారం చుట్టాం. కేంద్రంతో అనుసంధానం చేసి అక్కడి నుంచి రావాల్సినవి అన్నీ కూడా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు ఫాలోఅప్ చేస్తున్నారు. టూరిజం మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా మేము కార్పొరేషన్ పరిధి నుంచి అన్నీ జరుగుతాయి కాబట్టి ఇవ్వాల్సిన ప్రతిపాదనలు మొన్న గౌరవ మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు. పక్కన నియోజకవర్గం మనం పక్కన పెడితే టౌన్లో మీకు చేసే అవకాశం లేదు. బ్యూటిఫికేషన్ పేరుతో మార్గన్ భరత్రామ్ గారు అప్పట్లో చాలా అందంగా తీర్చిదిద్దారు కదా టౌన్ని. మీకు ఒక వందనం, మీకు ఒక దన్నం. వేసిన ఓపెన్ ఎయిర్ థియేటర్ పెట్టారు, వాకెన్ స్ట్రీట్ పెట్టారు, మొత్తం కూడా పార్కుని దివాన్ చెరువుని అంతా కూడా ఒక మంచి గార్డెన్ గా తీర్చిదిద్దారు. ఒక బ్యూటిఫికేషన్ పేరుతో చాలా అందంగా తీర్చిదిద్దారు కదా. మీకు ఆ పని లేదు కదా ఇప్పుడు. నువ్వు కూడా లోపల నవ్వుకుంటున్నావు కదా, నువ్వు నవ్వుతున్నావు. అడుగుతున్నంతసేపు ట్విన్ సిటీస్ వరకు రాలేదు కానీ నువ్వు లోపల నవ్వుకుంటున్నావు. పాడు చేస్తావు కదా నా జీవితాన్ని. నేను చేయడం ఏంటన్నా, మీరు నన్ను ఇరికించమాకండి మధ్యలో. అతను చేసింది అంతా కూడా ఎండిపోయిందన్నా, ఎండిపోయినాయి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ అంతా కూడా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. అది సుందరీకరణ అన్నది నేను పదే చెప్పేవాడు. 60-80 లక్షలు పెట్టి మొక్కలు వేసారు. మొక్కలు వేసినప్పుడు నగరంలో 20 మందే గార్డెనర్లు ఉన్నారు. పార్కులన్నింటినీ చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు చేస్తావు అంటే నీకు అవకాశం ఉన్నప్పుడు కొత్తగా గార్డెనర్స్ని తీసుకోవాలి, లేకపోతే ఆ వాటరింగ్ చేసే వెహికల్స్ తీసుకోవాలి. ఏది తీసుకోకపోవడం వల్ల సుందరీకరణ అనేది స్మాష్. ఇప్పుడు మనకి సుందరీకరణ వల్ల జరిగేది ఏమీ లేదన్న. ఇక్కడ అనేకమైన రోడ్లు వేసుకోవాలి, డ్రైన్స్ వేసుకోవాలి, ఇంకా మనం కొన్ని కమ్యూనిటీ సెంటర్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్స్ అన్నీ కూడా ఏదైతే హాల్స్ ఉన్నాయో అన్ని సచివాలయాలు తీసేసుకున్నారు. ఇప్పుడు మధ్యతరగతి వారు అయితే ఓకే, దిగువ మధ్యతరగతి వాళ్ళకి మనం కమ్యూనిటీ హాల్స్ ఎందుకు కట్టి ఉన్నాం? చిన్న పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, లేకపోతే ఇవి అన్ని సచివాలయాలకు వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు? రోడ్లు మీద చేసుకోలేరు కదా. జంక్షన్స్ డెవలప్ చేసుకోవాలి. చెయ్యాల్సిన కార్యక్రమం చాలా ఉంది. అతను 2-3 జంక్షన్లు తీసేసుకొని అదే చేసేసి రాజమండ్రి అంతా ఉందంటే రాజమండ్రి ప్రజలు నేను మరలా చెప్తా ఉన్నాను,
చాలా మేధావులు. 2015 ఇన్సిడెంట్ అయ్యింది, రాజమండ్రిలో ఎంత ఘోరం అయిందని అంత అల్లరి చేశారు. 19 ఎవరు నెగ్గారు? రాజమండ్రి ప్రజలు చాలా చైతన్యవంతులన్నా. కానీ వాళ్ళు అంటున్నారు ఒకటే, గత పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీను తీసుకొచ్చారు, సార్ రాజమౌళిని తీసుకొస్తారేమో, సపరేట్ ఘాట్ పెట్టుకుంటారేమో షూటింగ్ కోసం అనేది ఆరోపణలు చేస్తారు. చేద్దామన్నా, చెయ్యాలి కదా. రాజమౌళి గారే ఇంకా బెటర్ గా ఉన్న వ్యక్తిని తీసుకొద్దాం. రాజమౌళి గారు ఇప్పుడు హయ్యర్ ఆయననా. అయితే ఎవరైనా, నాకు మూవీస్ తక్కువ కాబట్టి ఎవరున్నా మంచోని తెద్దాం, చెయ్యాలి. బ్రాండ్ ఏపీ సపరేట్ ఘాట్ పెడతారేమన్నా? సెపరేట్ ఘాట్ కాదు, ఈ ఘాట్స్ లోనే. ఇప్పుడు మనం కూడా లాస్ట్ టైం తప్పు, ఈ యొక్క ఎవరైతే ప్రజలు కూడా అపోహ ఏంటంటే ఒక ముహూర్తం టైం ఉంటుంది, ఆ ముహూర్తం టైం పుష్కర్ ఘాట్లో ములిగితేనే పుణ్యం అనుకుంటారు. కాదు, గోదావరి నదిలో ఎక్కడ ములిగినా పుణ్యమే. ఈ మెసేజ్ని మనం రైట్ వేలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు 40 కోట్ల మంది వస్తూ ఉన్నారు, ఏది కుంభమేళ, అంతమందిని అక్కడ క్యాటర్ చేయగలుగుతా ఉన్నప్పుడు ఇక్కడ 12 కోట్లు మేము ఆలోచిస్తూ ఉన్నాం. చేస్తున్నప్పుడు ఆ కుంభమేళాకి ఏ విధమైనది బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు, మనం కూడా చెయ్యాలి. ఏపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు, ఒకటి ఇది పుష్కరాలు అన్నది ఒక మేజర్ యాక్టివిటీ. గౌరవ ప్రధాని గారు వస్తారు, ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తారు. కోవిడ్లో కోల్పోయిన కుటుంబ సభ్యులు అందరికీ కూడా తీసుకొచ్చి గోదావరిలోని ఆ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం చేయాలని అనేక మంది వస్తారు. వచ్చినప్పుడు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఒక యాక్టివిటీ చేయడం కరెక్ట్. కానీ ఆ యాక్టివిటీ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈసారి ఎలాగన్నది. ఎందుకంటే ఘాట్స్ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం, రాజనగరం వరకు కూడా ఘాట్స్ వెళ్తా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మనకి ఎమికబుల్గా ఉంది, పబ్లిక్కి అసౌకర్యం కలగకుండా, వారికి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఎక్కడ చేయాలో చూసి గ్యారంటీగా ఆ బ్రాండ్ యాక్టివిటీ అనేది చెయ్యాలి. బ్రాండ్ యాక్టివిటీ, బ్రాండ్ పదే అంటున్నారు అనమాట. ఏపీ బ్రాండ్. ఓకే, అదే ఏపీ బ్రాండ్ను రాజమండ్రి నుంచి ఇనుమడింపజేసేందుకు మార్గాన్ భరత్రామ్ గారు ఆ రోజు ఒక పెద్ద ప్రణాళిక రచించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండి వాళ్ళ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండింటే గిన రాజమండ్రిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేశారు. ఒకటి, కాకినాడ రాజమండ్రిని ట్విన్ సిటీస్ చేస్తానన్నారు ఆయన. మీరు నవ్వద్దండి, నేను నవ్వట్లే. రాజమండ్రికి ఒక రింగ్ రోడ్ తెస్తామన్నారు ఆయన. రాజమండ్రికి 4వ ఫ్లైఓవర్ అంటే రైల్వే బ్రిడ్జిని ఒకటి తీసుకొస్తామన్నారు ఆయన. రాజమండ్రికి ఒక ఇంటర్నేషనల్ స్టేడియము, ఒక ఎయిర్పోర్టు, ఇన్ని తీసుకొస్తామన్నారు ఆయన. ఇంత పథకరచన చేసి ఇంత ప్రణాళిక రూపొందించుకొని ఇక అధికారం వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా చేసేయాలని లక్ష్యంతో ఉన్నారు. కాలం చిన్న చూపు చూసింది, ఆయన ఓడిపోయారు, వాళ్ళ పార్టీ అధికారంలో. సరే, మార్గాన్ భరత్రామ్ గారు ఓడిపోయారు, మీరు గెలిచారు, ఇవన్నీ మీరు చేస్తారా? అంత లక్ష్య సాధికుడిని అయితే నేను కాదు, నాకు అన్ని లక్ష్యాలు లేవు, చాలా చిన్నవి అన్న. రాజమండ్రికి మంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ తేవాలని అనుకున్నాను. బాంబేకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చా, ఢిల్లీకి ఒక ఫ్లైట్ వచ్చింది, హైదరాబాద్కి కూడా ఏటీఆర్స్ తీసి ఎయిర్ బస్సులు వేయించాం. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్, ఏదైతే న్యూ టెర్మినల్ కట్టుకుంటామో నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు దాకా ఏటీఆర్ ఫ్లైట్స్ ఉన్న ఈ రాజమండ్రి ఈ రోజున ఎయిర్ బస్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ బామర్ది పని నాకే ఉంది. నాకు ఏవియేషన్ మంత్రి గారే ఇవ్వాలి ఏంటది. మేము ప్రతిపాదనలు పెట్టుకుంటాం, చేసుకోగలిగితే అవుతాయి పనులు. నువ్వే ఉన్నావు లాస్ట్ టైము, కేంద్రంతో బాగానే ఉన్నారు, ఎందుకు చేయలేకపోయావు? నేను కేంద్రంలో ఎంత పరిచయం, నాకు అంత పలుకుబడి ఉంది, నన్ను హీరో అంటున్నారని అన్నావు, వెళ్ళి ఎందుకు నువ్వు చేయలేకపోయావు? ఇప్పుడు ఈ ఓవర్ 6 monthsలో ఎందుకు చేయగలిగాం? ఒక ఆలోచన, ఒక విజన్. ఎంపీ గారు మేము అనుకున్నాం ఇవి చెయ్యాలని, 3-4 నెలల్లోనే తేగలిగాం. బాంబేకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చాం, ఢిల్లీకి డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్లైట్ తీసుకొచ్చాం. ఇప్పుడు దాకా ఏటీఆర్సే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో, ఎయిర్ బస్సులు తీసుకురాగలిగాం. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అడిగితే, ఆయన ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సానా సతీష్ గారు ఉన్నారు, కోఆర్డినేట్ చేసి ల్యాండ్ ఏదో ఒకలా చూసి కట్టాలని అన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు టార్గెట్ మంగళగిరి మీద ఉన్నారు. మంగళగిరి అయిన తర్వాత కడపకి వెళ్ళి, కడపలోని ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం. అది అయిన తర్వాత టార్గెట్ 3 వచ్చి రాజమహేంద్రవరాన్ని పెట్టాలని ఒక ఆలోచనతో కేసినేని చిన్ని గారు, సతీష్ గారు ఉన్నారు, అది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఈ ఇంటర్నేషనల్ స్టేడియం అన్నది అబ్బాయి చెప్పింది కాదు, 2014-19లో మనం పెట్టిన ప్రతిపాదనలో అబ్బాయి తీసుకొచ్చాడు తెర మీదకి. ఆ అబ్బాయి ఎవరు? భరత్రామ్ అబ్బాయి అంటుంటే అబ్బాయి కాదండి, ఆయన కాదా, ఒక మాజీ ఎంపీ. అబ్బాయి కాదంటు నువ్వు బాగా జోకులేస్తున్నావు, అబ్బాయి కాదంట. అబ్బాయి మరి మీరు అలా పెడతాండి, చిన్న అబ్బాయి కాదండి ఆయన, ఒక మాజీ ఎంపీ, ఆయన ఒక యువకుడు, ఓకేనా, ఒక సినీ హీరో ఆయన, ఒక సినిమా హీరో ఆయన. అబ్బాయా కాదా? ఒక యువకుడు అంటా నేను.
ఆ అబ్బాయి అంటే చిన్న అమ్మాయి, ఓ మీ భాషలో అబ్బాయి అంటారేమో, అందరికంతా ఒక యువకుడు, ఒక మాజీ ఎంపీ, ఒక సినిమా హీరో. నేను నాకు ఆ గౌరవం ఎప్పుడు ఉంటది ఓ మాజీ ఎంపీ, ఎందుకంటే తను వేసిన శిలాబాద్ గాని బద్దలు కొడితే నేను తిట్టి మా వాళ్ళు. రాజమహేంద్రవరం ఒక గర్వకారణం అండి, ఆయన ఒక సినిమాలో హీరోగా కూడా చేశారు ఆయన. అవును, ఒక సినిమా చేశారు. నా దగ్గర సంపూర్ణేష్ బాబు కూడా వస్తుంటాడు, 3-4 చేశారా, 3-4 హీరో సినిమాలు చేశాడు, వస్తుంటాడు ఒకసారి సరదాగా. ఒకటి యాక్టివ్ వాసు గారు, మీరు అధికారంలో ఉన్నారు, మరి అంత కిండల్ చేయొద్దండి. ప్రతిపక్షంలో కూడా అదే మాట అనేవాడిని, అధికారం ప్రతిపక్షం అని ఇదే తీరండి. రేపు అన్నాడు దేవుడు శాసిస్తే మళ్ళీ అధికారం వస్తాం, ఏ ఇబ్బందులైనా నా తీరైతే ఇలాగే ఉంటది, నా విధానం ఇలాగే ఉంటది, ఎప్పుడైనా ఇదే. సంపూర్ణేష్ బాబుని ఆయనని మరి మీరు అన్నారు కాబట్టి చెప్పాను. ఆయన కదా సంపూర్ణేష్ బాబు, ఆయన హైట్ ఒకటేనా? సంపూర్ణేష్ బాబు ఈయన ఒకటి ఎందుకు అవుతాడండి? ఆయన గొప్ప వ్యక్తి. సంపూర్ణేష్ బాబు ఈయన ఎందుకు ఒకటి అవుతాడు? మీరు నా దగ్గర సంపూర్ణేష్ బాబు కూడా వస్తారంటున్నారే? అవును, పరిచయం అంటున్నాను. ఓకే ఓకే ఓకే. మీరు ఇందాక ఉండగానే ఈయన వచ్చారా? భద్రం. ఓకే, భద్రం వచ్చారు. ఆయన చాలా సినిమాలు నేను ఆయన కూడా మూవీలో చేసాం, ఇద్దరము. ఇద్దరు చేశారా? ఇద్దరం ఈ కళ కూడా ఉన్నాయో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో చేసాం ఇద్దరం కూడా. మరి భద్రం వచ్చినప్పుడు సంపూర్ణేష్ బాబు ఎందుకు రాకూడదు? వస్తాడు, వచ్చాడు. నమస్కారం అండి. ఓకే, ఈ విషయాలు మనం పక్కన పెడితే, ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన అభ్యర్థి మీరున్నారు ఇక్కడ రాజమండ్రికి, ఒక ఎంపీగా బీజేపీ నుంచి పురంధేశ్వర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మిగిలింది చాలా కీలకమైన పదవి మేయర్. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే మేయర్ పదవి మరి జనసేనకి ఇస్తారా, ఇంకో పార్టీకి ఇస్తారా? ఇక్కడేమో గన్ని కృష్ణ గారు నేనే మేయర్ అభ్యర్థినని అప్పుడు చెప్పేసుకుంటున్నాడు. ఆయన అందరూ నాకు చెప్పేశారని ఆయన చెప్పేసుకుంటాడు. మరి ఇకపోతే బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి కూడా ఒక రుడా చైర్మన్ ఇచ్చేశారు ఆయన చౌదరి గారు. మిగిలింది జనసేనకి ఇక్కడ ప్రాతినిధ్యం ఇవ్వాలి అంటే, జనసేనకి ఇక్కడ మంత్రులు ఉన్నారనుకోండి, అంటే ఇక్కడ ఉన్నా కూడా ఆయన పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, నిడదవోలు, కానీ ఇక్కడ ఉంటారు ఆయన. మరి ఏంటి పరిస్థితి? ఇది లోకల్ బాడీ ఎలక్షన్ అయితే త్వరగా పెట్టాలి, ఎందుకంటే బాడీ లేకపోవడం వల్ల ఒక ఎమ్మెల్యేగా అంత పరిధిలో మనం పనిచేయలేకపోతాం. అదే కార్పొరేషన్ ఉండుంటే, కార్పొరేటర్స్ ఉండుంటే ఏ వార్డులో వాళ్ళు బాధ్యత తీసుకుంటే ఇంకా ఎమ్మెల్యేగా నేను ఇంకా బెటర్ పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని మీరు అంటున్నారు. అక్కడి నుంచి వస్తున్న వాదన అంటే, మీ ప్రత్యర్థుల నుంచి వస్తున్న వాదన వేరే ఉంది. స్థానిక సంస్థలు ఇప్పుడిప్పుడే జరపడానికి ఆదిరెడ్డి వాసు గారికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మేయర్ వస్తే అతని పవర్ తగ్గిపోతుంది, అతని పరిధి తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేరు ఆదిరెడ్డి వాసు గారు. ఎంత విజ్ఞత లేని వాళ్ళంటే, మేయరే, ఎమ్మెల్యే. నా పరిధి నాకు ఉంటుంది, మేయర్గా వాళ్ళ పరిధి వాళ్ళకు ఉంటుంది. నా తల్లి మేయర్ చేస్తున్నారు, ఆవిడ ఏంటో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. ఫైనల్గా ఎమ్మెల్యేదే సే ఉంటుంది, ఆయన బట్టే జరుగుతుంది. ఒక కౌన్సిల్ వ్యవహారం కానీ, కార్పొరేషన్లో జరిగే విధానాలు, కార్పొరేషన్లో ట్రాన్స్ఫర్స్ కానీ, ఫైనల్ ఎవరన్నది ఎమ్మెల్యే ఇస్ ద సుప్రీం. నా తల్లి మేయర్గా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను, ఆ రోజు అదే జరిగింది, ఈ రోజు అదే జరుగుతుంది. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేదు? వీళ్ళు వైసీపీలో 5 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలే? ఇంటి ఈ అపోహలో బతికేసి ఉంటారు ఇప్పుడు దాకా. అమ్మో ఇంకో పవర్ సెంటర్, ఇప్పటికే 4 పవర్ సెంటర్లు ఉన్నట్లున్నాయి వైసీపీ రాజమండ్రి సిటీలో, ఇది ఒకటి తయారవుతుందని పెట్టలా. మేమైతే పెడతాం, పుష్కరాలు లోపే పెట్టే ఆలోచన. ఇంకొకటి, గన్ని కృష్ణ గారు వెరీ సీనియర్ లీడర్, ఆయన ఆశించడంలో ఏ విధమైన తప్పు లేదు, ఆయన అర్హులే. బట్ జనసేనగా కూడా వారు ఆశిస్తూ ఉన్నారు. జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారు ఆశిస్తున్నారని మొన్న అది కూడా మాట బయటకు వచ్చింది. ఇంకా ఫైనల్గా పార్టీ సుప్రీం. ఆకుల సత్యనారాయణ గారు జనసేన ఆకులు కాదన్న, ఆయన అనుశ్రీ సత్యనారాయణ గారు అని అంటాం, అనుశ్రీ థియేటర్ నేమ్ కాబట్టి. సో ఇది ఫైనల్గా ఇంక పార్టీ సే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, వాళ్ళు ఎవరు నిర్ణయిస్తారో అది ఫైనల్. అది ఈ కూటమి సమీకరణలు రీత్యా ఇదైతే విషయం అయితే ఇది. కాబట్టి పార్టీ ఏం చెప్తే అది చేయడం, పార్టీ విధేయులుగా మన కార్యక్రమాన్ని చేయడం. బట్ కార్పొరేషన్ అయితే అట్ ద ఎర్లియస్ట్ పెట్టించాలి, ఎందుకంటే మనకి కొన్ని ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ కూడా రావట్లా. ఎలక్షన్ అవ్వలేదని 5 ఏళ్ళు వీళ్ళు చేసిన తప్పు వలన ఎన్నో నిధులు కోల్పోతా ఉన్నాం. కాబట్టి ఇది అట్ ద ఎర్లియస్ట్ చేయాలి, నిధులు రావాలి, చేయాలి. ఓకే ఓకే. 2 ప్రశ్నలతో ఇక ఇంటర్వ్యూ ముగిస్తానన్న. ఒక ప్రశ్న, మీరు ఒక ఎమ్మెల్యేగా చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. అయితే ఇక్కడ ఒకటి, ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు. ఒక ఆసుపత్రిలో సుదీర్ఘ కాలంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక మహిళ ఒక మెడికల్ స్టోర్ను నిర్వహిస్తుంటే, ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్న ఫలంగా మీరు అధికారంలోకి వచ్చుంటే ఆ మెడికల్ స్టోర్ని ఖాళీ చేయమని ఆదేశించి మీ అనుయాయులకు అక్కడ పెట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉపాధి అవకాశాలను మీరు కొల్లగొట్టారు అని ఆరోపణలు. ఇది రీసెంట్గానే నా దృష్టిలో కూడా వచ్చింది. ఇప్పుడు ఆవిడ గత ప్రభుత్వంలో చేస్తూ ఉన్నారు,
ప్రభుత్వం మారింది. అది ఎర్స్టవైల్ డిస్ట్రిక్ట్గా వచ్చిన ప్రాసెస్. ఎర్స్టవైల్ డిస్ట్రిక్ట్గా వచ్చినప్పుడు డిఆర్డిఏ నుంచి ఆ షాప్స్ ఇస్తారు. ఇప్పుడు ఇది కొత్త జిల్లా, ఇది ఈస్ట్ గోదావరి. అంటే ఇప్పుడు మెప్మాకి ఇవ్వాలి. అది మెప్మాకి ఇవ్వాలన్నప్పుడు ఈ యొక్క డిఆర్డిఏ రూరల్ నుంచి ఎవరికి అక్కడ పెట్టే అర్హత లేదు. లేనప్పుడు ఏదైతే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ప్రతిపాదనలు యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే జరిగినాయి అదే జరుగుతా ఉంది. వాళ్ళ అపోహ ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ చైర్మన్గా నేను నిర్ణయించానని అనుకుంటా ఉన్నారు. ఎర్స్టవైల్ డిస్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఒక విధానం వెళ్ళినప్పుడు ఇది ఇప్పుడు ఒక కంబైన్డ్, ఇది ఒక జిల్లా కింద ఏర్పరిచినప్పుడు ఇక్కడ మనం డ్వాక్రా గ్రూపులకి ఇస్తారు. అది నా సొంతం కాదు, వాళ్ళ సొంతం కాదు, ఏదైతే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి ఇస్తారు. ఆ గ్రూప్కి ఇచ్చినప్పుడు యాజ్ పర్ ప్రొసీజర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి అప్లై చేసే అర్హతే లేనప్పుడు నేను తీసేసేవాడిని ఎవరిని? నా ప్రమేయం ఏముంటుంది? అదే నా సొంత ఎస్టేటా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, ఇంతమంది నిర్ణయాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆన్ పేపర్ యాజ్ పర్ ప్రొసీజర్ నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రొసీజర్ ల్యాబ్స్ చేసి డిఆర్డిఏ నుంచి వీళ్ళకి అర్హత ఉంది అని లేకపోతే లేదని నేను చేయించానా? నిన్న కూడా నేను ఒక పేపర్ వాళ్ళు అడిగితే చూసాను, డిఆర్డిఏ వాళ్ళు చెప్పారు మేము ఎక్కడా కూడా ఈ గ్రూప్కి ఏమని మేము ప్రతిపాదించలేదు, మాకు సంబంధం లేకుండా జరిగిన ప్రొసీజర్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. కలెక్టర్ గారు ఆవిడ చేయాల్సిన కార్యక్రమం చేస్తారు. ఇంకా మా పాత్ర ఏంటి అంటే మనం ఒక ఎపిక్ సెంటర్లో ఉన్నాం కాబట్టి ఏ వ్యవహారం జరిగినా మనకి మెడ చుట్టడం అన్నది సర్వసాధారణం, సమాజ లక్షణం. అలాగని సరి చెప్పింది ప్రతిదీ కూడా మనం సమాధానం చెప్పుకుంటూ వెళ్ళామని అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఫ్యామిలీ ఇక్కడే ఉందా మీకు? హైదరాబాద్ 2018లోనే వెళ్ళిపోయారని చెప్పాను కదా లాస్ట్ టైం. చాలా ఫ్రీగా ఉన్నారు మీరు. నేనే ఫ్రీగా లేనన్నా. అందుకని ప్రభుత్వం అంతే ఫ్రీగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి కన్నా ఎక్కువగా ఆదివారాల పూట కూడా పని చేస్తున్నారంట. ఆదివారాల పూట కూడా సడన్ విజిట్ అంటే అన్ని ఆ కార్యాలయాలు ఉండవు, ఏముండవు, ఇట్లా నాటుసారే స్థావరాల మీద వాటి మీద వీటి మీద చేయడము. ఇక మండే టు సాటర్డే వరకు ప్రభుత్వ కార్యాలయాల మీద సడన్ విజిట్లు, ఇవన్నీ కూడా. ఆదివారమైనా సెలవు తీసుకుంటారా అంటే ఈయన సెలవు తీసుకునే పరిస్థితుల్లో మా వాళ్ళు అదే తిడుతున్నారు బాగా. ఎన్డీఏ కూటమి నాయకులు, జనసేన వాళ్ళు అయితే అన్న నువ్వు సండే పెట్టండి ఊరుకో అని మా జనసేన ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్లు చెప్తున్నారు. సిస్టమ్ ఇంకా ట్రాక్లోకి రాలేదని. ఇప్పుడు మనకి మార్నింగ్ 9కి రావాలి, 10కి వస్తే ఎలా? మధ్యాహ్నం 1కి వెళ్ళాలి, 12కే మీరు వెళ్ళిపోయి ఆఫీస్ లాక్ వేసేసుకుంటే ఎలా సచివాలయాలు? అన్నీ అంటే అలవాటు అయిపోయింది. 5 ఏళ్ళు ఒక విధానంలో వెళ్ళారు. ఇప్పుడు మార్చాలన్నప్పుడు ఓవర్ నైట్ అవ్వదు, ఎవరి కాల్ చేయాలి. ఒక పక్కన కమిషనర్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు, ఒక పక్కన నేను. ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్స్ మనం పెట్టాం. అర్బన్ హెల్త్ సెంటర్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? 9 to 4 ఏదైతే బలహీన వర్గాలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతాల్లో పెట్టి వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తూ, బ్లడ్ టెస్ట్ ఒక 60 వెరైటీ టెస్ట్ చేయాలి, డాక్టర్ ఉండాలి, చెక్ చేయాలి, అక్కడే వారికి మెడిసిన్ కూడా ఇవ్వాలి. సో మనకి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రెషర్ తగ్గాలి. 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ పెట్టినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇంకా ప్రెషర్ ఉందంటే ఇవి పనిచేయట్లేదని అర్థమే కదా. అవి ఏంటి, ఎందుకు చేయలేకపోతా ఉన్నారు, కారణాలు ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళని పిలిచి మన ఆఫీస్ తెలుసుకునేదానికన్నా మనం వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి. వెళ్తే భయంకరమైన వాస్తవాలు కనబడతాం. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఫైనల్గా ఒకటే ప్రశ్న, మనం ఎన్నికలకు ముందు మనం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా హామీలు ఇచ్చేసారు, అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ని తీసేసి మళ్ళీ దాన్ని ఒక ఆడిటోరియం లాగా చేస్తాను, హ్యాపీ స్ట్రీట్ మార్చేసానన్న. హ్యాపీ స్ట్రీట్ అది ఇవన్నీ హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ మనం పక్కన పెట్టారు, చాలా చేశారు. ఈ 6 నెలల కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అనేది కూడా నేను పక్కన పెట్టేస్తా. ఈ 6 నెలల కాలంలో ఎన్ని నిధులు తెచ్చారు, ఏం చేశారు అనేది కూడా పక్కన పెడతా. ఒక్కటే మన ఇంటర్వ్యూలో నా ఎన్నికలకు ముందు నేను చేసిన ఒకటి వీడియో బాగా వైరల్ అయింది. అదే బీసీ హాస్టల్, బీసీ 2 సెకండ్లో ముక్కు ఇలా పెట్టుకొని వాంతు చేసుకుంటూ బయటకు వచ్చారు. నేను ఉండలేకపోయాను అక్కడ. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. దీన్ని మార్చేస్తానన్నారు మీరు. ఇప్పుడు సడన్ గానే అక్కడికి వెళ్తామని మీరు వచ్చి చూపించగలరా? మీరు ఖాళీ అయినా నేను వచ్చిందే దానికోసం. మీరు ఖాళీ అయితే రండి వెళ్దాం. మీ ప్రగతి ఏందో నేను ఒక పక్క నో వర్డ్స్. మళ్ళా నేను పోయినాక వీడియో చేసిన తర్వాత అన్న అది తీసేయి ఏదో నేను ఇప్పుడు దాకా మీరు చేసిన ఇంటర్వ్యూలో ఏదైనా తీసామని ఈ రోజు అడగబోను. మీరు నాకు ముందే క్వశ్చన్ లేని లీక్ ఇచ్చారా? లేదు, అంత ర్యాండమే. అలాగే ఫైర్ లాగే ఉండాలి. మీ ఫైర్ మై ఫైర్. ఓకే, తగ్గేదే లేదు. వెళ్దాం. గతంలో దీని గురించి చూపించారు, చాలా వైరల్ అయింది కదా. అందుకే ఛాలెంజ్ చేసి ఈ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహానికి తీసుకొచ్చాను. లోపలికి వెళ్తున్నాము.
చాలా చిందరవందరగా ఉండింది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే పనితీరుకు ఒక మచ్చుతునక అనమాట. ఈ 6 నెలల కాలంలో ఆయన ఏం చేశాడు అనేది ఇప్పుడే చూద్దాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉండింది పరిస్థితి అంతా. ఇక్కడ కాస్త సర్దుకున్నట్టుగానే కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా. లాస్ట్ టైం కుక్కలు అన్నీ ఉండేవి ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అంతా కుక్కలు, పెద్ద ఎత్తున ఈగలు, కుక్కలు ఇలా చాలా చిందరవందరం ఉండేది. కూడా చూద్దాం. ఓకే, పప్పు బాగా చిక్కగానే ఉంది, గట్టిగా ఉంది పప్పు. బాగుందా? చాలా బాగుంది. నేనైతే ప్రస్తుతానికి ఒక 80 to 90% సాటిస్ఫై అయ్యాను. లాస్ట్ టైం ఇంత దూరం రాలేకపోయాను నేను. మరుగుదొడ్డిలోకి వస్తేనే వామిటింగ్ వచ్చేసింది, నాకు వాంతి వచ్చేసింది. అంటే అంత దుర్గంధ భరితం, అంత గలీజ్గా ఉన్నింది. ఉన్న ఫలంగా ఇంటర్వ్యూలో నుంచి ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను ఇక్కడికి. ఒక ఛాలెంజ్ చూద్దాం, అది చూసిన తర్వాత ఇదొకటి ఒక మచ్చుతోనే అనమాట. అంటే పనితీరు ఎలా ఉంది నిజంగా ఆయన చెప్పిన మేరకు హాస్టల్లో మంచిగా తీర్చిదిద్దారా లేదా అనడానికి కొంతవరకు అంతే. చిన్న చిన్న ఉన్నాయి. ఇంకా స్టూడెంట్స్తో కూడా మాట్లాడతాం. స్టూడెంట్స్ చెప్పారు లాస్ట్ టైం మనకు వారి యొక్క ఆకలి బాధలను, ఒక క్షుద్బాధలను మనకు చెప్పారు. ఏడుపు వచ్చింది నాకైతే. గిన చంటి పిల్లలు పాపము ఇక్కడ ఉన్నారేమో, వాళ్ళు వెళ్దాం లోపలికి. ఏం పేరు నాన్న నీ పేరు? ముచ్చల్ సాయికరం తేజ. ఏ ఊరు నాన్న? భద్రాచలం సార్. భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చానన్న. ఓకే, బాగుందా చదువు ఇక్కడ? బాగుంది సార్. సరే, చదువు విషయం మనం పక్కన పెడితే తిండి ఎలా ఉంది నాన్న? బాగుంది సార్, బాగా ఉంది సార్ ఇక్కడ. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా బాగలేదని చెప్పారు పిల్లలు అంతా ఇక్కడ. ఇప్పుడు ఏమేమి పెడుతున్నారు నాన్న? ఈ రోజు అయితే గుడ్లు సార్, రేపు సాయంత్రం అయితే చికెన్ సార్. 3 రోజులు చికెన్ పెడతారు సార్. కడుపు నిండా పెడుతున్నారు నాన్న? తల్లి కడుపు నిండా పెడుతున్నారు సార్. కడుపు నిండా పెడుతున్నారా? అవును సార్. నీకు ఎవరైనా చెప్పారు ఇలా మాట్లాడమని? ఎమ్మెల్యే గారు లేదా? ఎవరేం చెప్పలేదు సార్. నిజం చెప్పు. నిజం సార్. ఏం పేరు నాన్న? దీపక్ సార్. ఎక్కడి నుంచి వచ్చాను? శ్రీకృష్ణపట్నం సార్. లోపల సార్ దేవుని. ఓకే ఓకే. ఎలా ఉంది ఫుడ్? ఇప్పుడు బాగానే సార్, ఇంత ముందు బాగుండేది కానీ ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఏముంది? ఇప్పుడు బాగానే సార్, ఇప్పుడు బాగా వండుతున్నారు సార్. మీరు చెప్పిన ఇంత ముందు ఎందుకు బాగాలేదు తెలుసు సార్ నాకు. ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. నీ పేరేం పేరు నాన్న? సాయి. సాయి సార్. ఏ ఊరు నాన్న? కలవచల్ల. ఓకే, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగా శుభ్రంగా ఉందా? శుభ్రంగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గలీజ్గా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? టాయిలెట్లు ఎలా ఉన్నాయమ్మా? ఇంత ముందు బాగుంది సార్, డోర్లు కట్టి కొత్తగా వేయించారు. ఇప్పుడు ఏం చేసారు? బాగుంది. హ్యాపీయా? రైట్. లాస్ట్ టైం ఇది నాకు కనిపించలేదు, ఈసారి చూడండి చాలా చక్కగా కిందంతా కార్పెట్ కూడా వేశారు. టైల్స్ అది చాలా చక్కగా టైల్స్ వేసి కార్పెట్ కూడా వేశారు. ఒక డిజిటల్ క్లాస్ రూమ్. ఓకే, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్ తర్వాత 23-24 సంవత్సరంలో పరిస్థితికి 24-25 సంవత్సరంలో పరిస్థితికి చాలా తేడా కనిపి. ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్పు అయితే కనిపిస్తుంది. అయితే ఇంకా చిన్నగా అంటే ఒక 10 to 20% దాకా ఇంకా కొంత ప్రక్షాళన జరగాలి ఉందనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. దాని విషయంలో కూడా మరింత చర్యలు తీసుకుంటారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తీసుకొని హాస్టల్ని అంతా కూడా ఒక దేవాలయం లాగా తీర్చిదిద్దారనుకుంటాము. ఓవరాల్గా ఎన్ని విమర్శలు వచ్చినా ఏమి చేసినా ఒక చిన్న మచ్చుతునకలాగా ఇది మనకు ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకొచ్చాము. గతంలో ఉన్న బీసీ హాస్టల్కి దీనికి ఉన్న తేడాను చూస్తే తెలుస్తుంది, పనితీరులో మార్పు వచ్చిందనేసి. అయితే మరింత మార్పు తెచ్చుకొని ఒక్క బీసీ హాస్టల్నే కాదు రాజమహేంద్రవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే గారు తీర్చిదిద్దారు మనం కోరుకుంటున్నాము. అదే ఆశిద్దాం. అయితే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రిని విజిట్ చేస్తాను. అప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ఏం కథ అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకేనా? చాలా చక్కగా ఉంది. అంటే పిల్లల బాధ లాస్ట్ టైం మీరు చూశారు. అంటే మీరు ఒక పవర్ కోసము ఇలా మాట్లాడుతున్నారేమో, అంటే మీరు అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి అప్పుడు లేనిపోని బాధ మీరు నటించారేమో అనుకున్నాను. నాకు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు మీతో వచ్చిన తర్వాత చూస్తుంది మీ పనితీరు కాస్త దీనికి అద్దం పడుతోంది. అంటే
ఒక్క బీసీ హాస్టలే కాదన్న చాలా సుందరీకరించారు దీన్ని. ఒక రాజమహేంద్రవరం అనే నగరాన్ని కూడా ఇదే విధంగా తీర్చిదిద్ది ఒక మలినం లేని నగరంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటానన్నా. సాధిస్తారా ఖచ్చితంగా? తప్పకుండా. నేను మళ్ళీ 6 నెలలకు వస్తానన్నా. ప్లీజ్ వెల్కమ్ ఎనీ టైం. ఓకే ఓకే. వచ్చినప్పుడు చెప్పకుండా రండి, ఇలాగ వచ్చినట్లు ఇక్కడ ఏదైతే చెప్పకుండా వచ్చాం అలాగే సడన్ గా వెళ్దాం. ఓకే అన్న, అప్పుడే తెలుస్తాయి మీకు. ఓకే అన్న, విష్ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఓకే రైట్.